హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ మౌనిక. ఇప్పుడు మనం ఎస్బీఎం క్యాపిటల్ స్మార్ట్ సిటీ గ్రాండ్ ఓపెనింగ్ సెరమోనీకి వచ్చేసాము. సక్సెస్ఫుల్గా 2 ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకొని 3వ ప్రాజెక్ట్ గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్న మన ఎస్బీఎం టీం. ఇది మనకి శ్రీశైలం హైవే కొట్రా గేట్ దగ్గర కల్వకుర్తిలో ఉంది. చూసేయండి. బ్యాగ్ రాము ఇక్కడ ఫోటో ఎవరికని ఫస్ట్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రేమ్ అవసరం లేదా? గుమ్మడికాయ ఫస్ట్ గుమ్మడికాయ వచ్చేసి పెట్టేసి అన్నా భయ్యా కొంచెం మీరు
ఇట్లా తీసుకోవచ్చు స్వామి కొంచెం స్వామి ఇప్పుడు కట్ చేసిన తర్వాత మొత్తం జూమ్ అవుట్ చేసేనా చాలా అయిపోయింది సేఫ్ జోన్ ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతారా లేదంటే మనం బయటకు వెళ్ళిపోతారా? వీళ్ళు వస్తారు టోన్ వెళ్ళిపోతుంది మా సైడ్ జరిగిపోతే ఎండ పడుతుందా అట్లా మొక్కాలి మంచిగా ఉన్నాయి జై శ్రీరామ్
దూరా ఒకటి కొబ్బరికాయ కొడదాం దగ్గర రాకేష్ ఇదేదా నాన్న అయిపోయిన తర్వాత కట్ చేసిన తర్వాత కొంచెం ముందరికి నడిపిస్తారు అందరం ఒకసారి ముందరికి. అది డ్రోన్లో తీసుకుంటుంది అది, కాకపోతే స్పేర్ ఉండాలి కదా అని అంటే దీంట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు వెనక పోయి మళ్ళీ కార్లో ఎక్కువ వస్తారేమో అట్లా ఉంటుంది. ఏం లేదు, నడుచుకుంటే వస్తాను అనుకుంటా. నడుచుకుంటూ వస్తుంది చెప్పు వాళ్ళకి. నమస్కారం పవర్ హలో సార్ పట్టు సార్ రామ్ ఇక్కడి కెమెరామ్యాన్ కొడతావా మా నీళ్ళు మాట లాస్ట్గా ఎన్ని ఉన్నాయి రైట్ దాని కొట్టిరమ్మా కస్టమర్స్ వెయిట్ చేస్తారు మంచి ముగ్గురు మళ్ళీ ఇది పోయినా మళ్ళీ మీదకి రావాలి జిల్లా పేపర్ అనేది పైకి రావాలి अरे తర్వాత ఇస్తాను ఏం చేయక సార్ ఫోటో దిగా సార్ ఏం కుమార్ రాలేదు మంచి సేల్స్ అవుతుంది కానీ కొబ్బరికాయ ఉందా ఒకటి కావాలి మేడం లేడీస్ ఇక తీదా అనుకున్న వరకు కొట్టేస్తున్నా ఏం చేయక ఒకరు కొట్టినా అందరం కొట్టినట్టే అందరం కొట్టినా అందరం కొట్టినట్టే ఇట్లా ఇదేం లేదు అమ్మవారిని కొట్టిన లేడీస్ అయిపోయింది అమ్మా
తీదా అనుకున్న అరే ఫోన్ లేపోరికి వెళ్ళిపోతుంది నాకు అది కొట్టకరా నాయన అన్ని ఫోటోలు మళ్ళీ పంపించలేదు ఏం మీరు పేపర్ ఆయట్లా ఎవరు ఏమే పేపర్ దేవుడా పిల్లాడు కత్తిరి తీసుకురా డైరెక్టర్స్ ఇలా నిల్చోండి డైరెక్టర్స్ ఫస్ట్ యూనిఫామ్ అందరూ వెనుకకు వచ్చేయండి అమ్మ అందరూ కూడా అందరూ బయటనే ఉండాలి అందరూ వెనుకకు వచ్చేయండి గ్యాప్ ఇవ్వాలి రెడీ అందరు గట్టి క్లాస్ కొట్టాలి అందరూ కూడా 1 2 1 2 3 ఓకే సార్ ఒక్క నిమిషం జూమ్లో పెట్టేసి ఫీడింగ్ అయింది కొన్ని కొన్ని డ్రైవర్ ఒక్కనే వెళ్ళాలి వెళ్ళి సీరియల్గా వెహికల్ తీసుకురావాలి మిగతా అందరూ కూడా ఇట్లా నడుచుకుంటూ పోయి మన ఇంటి దగ్గర పోవాలి ఓకేనా సీరియల్గా రావాలి అందరూ కూడా ఏమైంది బ్రో కార్లు వెనకకి వస్తాయి బై బాబు లేదా రెడీ ఒక్క నిమిషం విమానం ఎగిరినట్టే ఎడుతున్నారు అన్నా
బాగుంటుంది సార్ అట్టుంటాడు తెలుసు సార్ మీరు కొత్త బట్టి అవసరం లేదు హాయ్ ఎవ్రీవన్, ఎస్బిఎం ప్రాజెక్ట్ గ్రాండ్ ఓపెనింగ్ కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఎస్బిఎం ప్రాజెక్ట్ ఇప్పటికే 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా 3rd గ్రాండ్ ఓపెనింగ్ చేసేసారు. మీరు ఇంతమంది వచ్చారు కదా, ఇందులో మీరు ప్లాట్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు చెప్పాలి. రెడీ టు డెవలప్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్, ఇంత మంచి ప్రాజెక్ట్ మనమైతే ఇప్పట్లో ఇక్కడ చూడలేదు. రెడీ టు డెవలప్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇదే రోజు ఇల్లు కట్టుకొని ఉండేలాగా వీళ్ళు స్టార్ట్ చేసి మనకి ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు. ఇంత మంచి వెంచర్ని మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి ఇట్లాంటి మంచి ప్రాజెక్ట్స్ ఉంది, ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసేలాగా చూడండి. ఎస్బిఎం ప్రాజెక్ట్ డైరెక్టర్స్, చైర్పర్సన్స్ అందరూ ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికి. ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఒక ప్లాట్ తీసుకున్న సార్ మళ్ళీ ఇక్కడ కూడా తను ప్లాట్ తీసుకోవాలని మీ ముందుకు వచ్చారు. తనకి అసలు ఎలా అనిపించిందో వాళ్ళ మాటలోనే విందాం. హాయ్ సార్. ఫస్ట్ ప్రాజెక్ట్ లోనే తీసుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఫస్ట్ ప్రాజెక్ట్ మెయిన్ నాకు నచ్చింది, చాలా డెవలప్మెంట్ ఉంది అక్కడ. గ్రీనరీ కానీ ఎవ్రీథింగ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ఉంది. మనం డైరెక్ట్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ఈ రోజు గిట్ట. నచ్చింది, ప్లస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను, అది బాగా నచ్చింది. మళ్ళీ ఇక్కడ గిట్ట వచ్చాను, ఇక్కడ గిట్ట బాగా నచ్చింది. చాలా వెంచర్స్ ఉంటాయి, అది ఇది అని చెప్పేస్తారు, ఓన్లీ ఓపెన్ ల్యాండ్ మీదనే ప్రీ లాంచింగ్ చేసి అమ్మేస్తారు. కానీ ఇక్కడ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, ఎవరు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు. అంతా ఓపెన్ గా ఉంది, రోడ్స్, చెట్లు, డ్రైనేజ్ ఆల్ ఓవర్ కంప్లీటెడ్. ఈ రోజు మీరు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండాలన్నా రెడీగా ఉంది. ఇది ఇంతకంటే మంచి వెంచర్ ఎక్కడ లేదు. ఎస్బిఎం అంటే డెవలప్మెంట్ అంటే ఎస్బిఎం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు ఈ రోజు ఇక్కడ ప్లాట్ తీసుకున్నారా? తీసుకుంటాం మేడం. తీసుకుంటున్నారు, ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకో కస్టమర్ కూడా మీ ముందున్నారండి. తను కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఒక ప్లాట్ తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా తీసుకున్నారు, కన్ఫర్మ్ కూడా అయిపోయింది. మీరైతే చూడొచ్చు. ఇంకా తన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? అంజనేయులు మేడం. మీకు ఈ ప్లాట్ తీసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుందో మీరు మీ మాటలు వాళ్ళకి చెప్పండి. డెవలప్మెంట్ బాగుంది మేడం. కంపెనీలో వేరే వెంచర్స్ లో చూసినాం కానీ ఇంత లేదు. అక్కడ గ్రీన్ మెడల్స్ లో తీసుకున్నాం మేము, అక్కడ బాగుంది. నెక్స్ట్ ప్లాట్ ఇక్కడ తీసుకున్నాం మేడం. ఓకే అండి. మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల? ఇన్వెస్ట్ చేయడం మంచిగా అనిపిస్తుంది. తీసుకున్నారా మీరు? అందరికి ఆ రిసిప్ట్ తీసుకున్నాం మేడం. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతనైతే ఫస్ట్ ప్రాజెక్ట్ లో తీసుకొని మళ్ళీ ఈ ప్రాజెక్ట్ లో కూడా తీసుకున్నారు. మీ కళ్ళ ముందే ఈ రోజే రిజిస్టర్ చేసుకున్నారు తనైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
కంగ్రాచులేషన్స్ కస్టమర్స్. నెక్స్ట్ ఇంకో ప్లాట్. కంగ్రాచులేషన్స్ కృష్ణయ్య సార్. మరో ఎన్రోల్మెంట్ 37 ప్లాట్ 11,000 రూపీస్తో బుకింగ్ చేసుకున్నారు ఇప్పుడే. A ప్లాట్ నెంబర్ శ్రీనివాస్ గారు ప్లాట్ బుక్ చేశారు. కంగ్రాచులేషన్స్ సార్. రండి. అంజయ్ గారు ప్లాట్ నెంబర్ 30 బ్లాక్ సిలో. కంగ్రాచులేషన్స్ సార్. అంజయ్ సార్ రండి. హిమబిందు గారు కంగ్రాచులేషన్స్. బ్లాక్ సిలో 28 ప్లాట్ నంబర్. సన్ రైజ్ టీం నుంచి మరో న్యూ ఎన్రోల్మెంట్ అనిల్ కుమార్ గారు ప్లాట్ నెంబర్ బ్లాక్ బీలో 19 ప్లాట్ నెంబర్. కంగ్రాచులేషన్స్ అనిల్ కుమార్ సార్. బిగ్ కంగ్రాచులేషన్స్ సన్ రైజర్స్. మరో ప్లాట్ ఎన్రోల్మెంట్ ప్లాట్ నెంబర్ 8A బ్లాక్ బీలో రాజేంద్ర గారు బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. మరో ఎన్రోల్మెంట్ సన్ రైజ్ టీం నుంచి ప్లాట్ నెంబర్ 31 బ్లాక్ సిలో కే ఉమాదేవి గారు. కంగ్రాచులేషన్స్ మేడం. మరో న్యూ ఎన్రోల్మెంట్ కస్టమర్ ఈ సుగుణ మేడం గారు ప్లాట్ నెంబర్ 5B 8B బ్లాక్ బీలో. కంగ్రాచులేషన్స్ మేడం. ఇంకా కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. డియర్ కస్టమర్స్, వచ్చినటువంటి కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం, అద్భుతమైన లొకేషన్, చాలా తక్కువ ప్రైస్ తో మన ఎస్బిఎం కంపెనీ మీకు ఈ యొక్క ప్లాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు చేస్తున్నటువంటి మీ యొక్క పెట్టుబడి రానున్న రోజుల్లో గొప్పగా పెరుగుతూ ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ప్రాజెక్టులలో ఇంత మంచి సెక్టర్లలో తీసుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి ఈ యొక్క ప్లాట్స్ లేదా మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ కోసం తీసుకున్నటువంటి ఈ యొక్క ప్లాట్స్ రేపు రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ గా మారి ఒక మంచి ఇన్కమ్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. రెడీ టు కన్స్ట్రక్షన్, రేపంటే రేపు ఇల్లు కట్టుకోవచ్చు అటువంటి ప్రాంతం మన యొక్క ఈ యొక్క కొట్రా జంక్షన్. మరి కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. దాదాపు 70-80 ప్లాట్స్ వరకు ఇప్పటి వరకు క్లోజ్ అయినాయి. ఇంకా కొన్ని ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి మంచి ప్లాట్స్, మీకు నచ్చిన ప్లాట్స్ ఏదైనా ఉంటే బుక్ చేసుకొని వెళ్ళండి. ఆల్ ద బెస్ట్ అండి. మరో న్యూ ఎన్రోల్మెంట్ సోల్జర్స్ టీం నుంచి
అలానే ప్లాట్ నెంబర్ 88, 18A బ్లాక్ సి సెటర్ ప్లాట్ తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. రండి. ఎస్బిఎం అంటేనే ఒక నమ్మకానికి మారుపేరే మన యొక్క ఎస్బిఎం కంపెనీ. మరి అతి తక్కువ కాలంలోనే మన యొక్క కంపెనీ 3వ ప్రాజెక్ట్ లాంచింగ్ చేసుకుంటుందంటే మీరు అర్థం చేసుకోవాలి మరి ఎంత మంచి డెవలప్మెంట్స్ తో కంపెనీ ముందుకెళ్తుంది, ఒక ఆశయంతోని ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇటువంటి ప్రాజెక్టులు మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. ఇంత మంచి డెవలప్మెంట్స్, ఇంత మంచి ఎక్విప్మెంట్స్ ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్నాయి. కాబట్టి మరి మన శ్రీశైలం హైవేలో ఇన్వెస్టర్స్ ఫారెన్ నుంచి కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి మన దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో చాలా మంచి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, వస్తున్నాయి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి హైవే మొదటి హైవే అనుకుంటే ఆ హైవే 4 లైన్ గా డివైడ్ చేయడం జరిగింది. 4 లైన్ల రోడ్డు 4 లైన్ హైవేగా శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది మన హాజీపూర్ వారికి. అది మొదటిగా అనుకుంటే, రెండవది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి ఇప్పుడు వెళ్తున్నటువంటి రోడ్డు చాలా దూరం ఉంటుంది. కాబట్టి షార్ట్ కట్ గా చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ నేషనల్ హైవే వాళ్ళు మన కలవకుర్తి నుంచి షార్ట్ కట్ రూట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. 80 కిలోమీటర్లు తక్కువతో ఈ యొక్క రోడ్డు నేషనల్ హైవే తిరుపతి హైవే మనకి మన సైట్ నుంచి కరెక్ట్ గా 1 కిలోమీటర్ 1.2 కిలోమీటర్ రేడియేషన్ లోనే తిరుపతి హైవే కూడా కనెక్టివిటీ అవుతుంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ మన కళ్ళెదురుగా కనిపిస్తుంది. కుట్రా జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే ఆ యొక్క హైవే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి 2 నేషనల్ హైవేలు, మరి 3వ నేషనల్ హైవే కూడా జడ్చర్ల టు కోదాడ నుంచి కలవకుర్తి నుంచి జడ్చర్ల దగ్గర మరో నేషనల్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్నటువంటి బెంగళూరు హైవే అక్కడ కనెక్టివిటీ చేస్తూ అది దాటిన తర్వాత మనకి మహబూబ్ నగర్ అలానే రాయచూర్ వారికి వెళ్ళేటువంటి మరో నేషనల్ హైవే. ఈ 3 నేషనల్ హైవే కలయిక ఎక్కడ అంటే మన కలవకుర్తి ప్రాంతం. మరి ఇటువంటి ప్రాంతంలో ఒక హైవే ఉంటేనే హైవే పేరు చెప్పుకొని ఈ రోజు 20,000 30,000 రూపాయల రేట్లు రిమైనింగ్ హైవేస్ లో జరుగుతున్నాయి. మరి 3 నేషనల్ హైవే కలిసే ప్రాంతంలో రానున్న రోజుల్లో ఎంత అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుందో ఆలోచన చేయండి. అలానే మరి ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో ఎంప్లాయ్మెంట్ అత్యధికంగా పెరుగుతున్నటువంటి ప్రాంతం. మరి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుంది అంటే మనకి ఫార్మాసిటీ ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ రేడియేషన్ లో ఫార్మాసిటీ సెక్టర్ ఇటు నుంచి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది ఇటు సైడ్ నుంచి. మరి 18 కిలోమీటర్ రేడియేషన్ అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 4 లైన్ రోడ్ లో 200 ఫీట్ల రోడ్ లో మనం ఎంతసేపు ప్రయాణిస్తాం? 20 నిమిషాల్లో ఈ యొక్క ప్రయాణం అనేది ఉంటుంది. మరి ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీకి మనం కేవలం 18 కిలోమీటర్ రేడియేషన్ లోనే మాత్రమే ఉన్నాం. అలానే మరి ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్ రేడియేషన్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒంగోరు కృష్ణంపల్లి తాండా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు. 412 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ల్యాండ్ ఎలిగేషన్స్ కూడా అయిపోయినాయి. మరి ఈ 2 గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మన కలవకుర్తి ప్రాంతం. మరి ఈ రోజు కలవకుర్తి ప్రాంతంలో ఏది కావాలనుకున్నా సరే అన్ని వెసులుబాటుగా మనకి దొరికేటువంటి ప్రాంతం. ఈవెన్ బైక్ షోరూమ్ నుంచి కార్ షోరూమ్ల వారికి టెక్స్టైల్ అనుకుంటే ప్రతి ఒక్క టెక్స్టైల్ కూడా దొరుకుతుంది. అలానే ఒక మంచి ఎడ్యుకేషన్స్ కూడా సెంట్రల్ స్కూల్స్ అండ్ స్కూల్స్ చాలా మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కాలేజెస్ చాలా కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ నియర్ బై. మరి ఇంత మంచి డెవలప్మెంట్ ఉన్న ప్రాంతంలో జస్ట్ కలవకుర్తి ప్రాంతానికి ఒక 3 కిలోమీటర్ రేడియేషన్ లో మనం ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది.
మున్సిపాలిటీకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియేషన్ లోనే మన ప్రాజెక్ట్స్ ఉంది. అలానే నేషనల్ హైవేకి జస్ట్ 20 మీటర్స్ లో మన యొక్క ప్రాజెక్ట్ ఉంది. మరి ఒక క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఎక్స్ట్రాడినరీ చేస్తున్నామండి. డెవలప్మెంట్స్ అయితే అల్టిమేట్ డెవలప్మెంట్ అనేది ఈ యొక్క క్యాపిటల్ స్మార్ట్ సిటీలో ఉంటుంది. మరి ఇందులో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆల్రెడీ మీరు చూస్తున్నారు, లాంచింగ్ రోజే ఇంత అద్భుతమైన డెవలప్మెంట్ చేసి మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని పెండింగ్ కూడా ఇంకొక 1-2 months లో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ డెవలప్మెంట్ చేసేసి మనం వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు చూస్తున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ చూసుకోవచ్చు. సింథటిక్ పైపులతో ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ అనేది చేయడం జరిగింది. అన్ని కంపెనీస్ కూడా ఎలా చేస్తుంటే ఏదో మట్టి పైపులు వేసేసి టెంపరీగా కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతారు. బట్ మనము మన కస్టమర్స్ ఈ రోజు అంటే ఈ రోజు ఇల్లు కట్టుకొని ఉండే విధంగా, లేదు ఒక 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకున్నా సరే ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోకుండా ఉండే విధంగా ముందు చూపు ఆలోచనతోని ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ అనేది చేయడం జరిగింది. అలానే వాటర్ లైన్ సిస్టమ్, ప్రతి ప్లాట్ కి పైప్ లైన్ కలెక్షన్ ఇస్తూ ఆ యొక్క పైప్ లైన్ కూడా ఆ వాటర్ లైన్ ఏదైతే ఉన్నదో పైప్ ఏదైతే ఉందో ఆశీర్వాద్ లేదా సుధాకర్ పైపులతో ఒక బ్రాండెడ్ పైపులతో మనం వాటర్ లైన్ కలెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే అవెన్యూ ప్లాంటేషన్, మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ జస్ట్ శాంపిల్ మాత్రమేనండి. మరి ఈ ప్రాజెక్ట్ లో ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ ఓన్లీ ఫుట్ పాత్ పైన ఏవైతే ప్లాంటేషన్ వస్తాయో అవి వచ్చేసరికి ఫ్రూట్స్ ప్లాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాస్ట్లీ ఫ్రూట్స్ ఉంటాయి. మీకు కాస్ట్లీ ఫ్రూట్స్ అంటే ఈవెన్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఆవకాడో ఫ్రూట్స్ దాదాపు 300 నుంచి 400 రూపాయలు కిలో ఉంటుంది. అటువంటి ప్లాంట్, వాటర్ ఆపిల్స్, అలానే మ్యాంగో, బనానా, సపోటా, తైవాన్ జామ్, ఇట్లా డిఫరెంట్ ఫ్రూట్స్ అనేది మన సైట్ లో మన కస్టమర్ ప్లాట్స్ ఎదురుగా పెట్టడం జరుగుతుంది. కస్టమర్ ఎప్పుడు వచ్చినా సరే సీజనల్ ఫ్రూట్, నా సైట్ నా ప్లాట్ చూసుకుందామని మన ప్రాంతానికి వచ్చి మన సైట్ లోకి వస్తే వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ యొక్క ఆలోచన చేసి ఫ్రూట్స్ ప్లాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 6 నెలల తర్వాత ఏ ఫ్రూట్ అని ఇక్కడ దొరుకుతుంది. రెడీమేడ్ చెట్లు, రెడీమేడ్ గా ఉన్నటువంటి చెట్లు తీసుకొచ్చి ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్లాట్ కి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ, ప్లాంట్ కి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ చెట్లు అనేది మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. అలానే ఫుట్ పాత్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఫుట్ పాత్స్ కూడా మంచి టైల్స్ వేసేసి వాకింగ్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అలానే పార్క్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది పార్క్స్ అనేది. మరి రోడ్స్ అన్ని కంపెనీలా కాకుండా మన కంపెనీ ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ తోని, ఒక మంచి ఆలోచనతోని ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉండడానికి రోడ్స్ ఉండాలంటే ఒకే రోడ్డు, సీసీ రోడ్స్, సిమెంట్ రోడ్లు అయితేనే స్టాండర్డ్ గా ఉంటాయని చెప్పేసి మనం 6 ఇంచుల నుంచి 5 ఇంచులు, 5 ఇంచుల నుంచి 6 ఇంచుల వరకు ఆ యొక్క సీసీ రోడ్స్ అనేది వేయడం జరుగుతుంది సైట్లలో. మరి ఇంత క్వాలిటీ, ఇంత బ్రాండెడ్ వర్క్ ఇస్తున్నటువంటి ఎస్బిఎం సంస్థ రేట్లు ఏ విధంగా ఉందంటే చాలా 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 రీజనబుల్ ప్రైస్ తోని మనం ప్రాజెక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మన కస్టమర్ ఒకవేళ ప్లాట్ బుక్ చేసుకుంటే ఈ రోజుకి ఈ రోజు ఆయనకి ఒక 1500 నుంచి 2000 రూపాయలు ఇన్కమ్ వచ్చే విధంగా ఆ యొక్క ప్రోడక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సొసైటీ రేట్ కి మన రేట్ కి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. ఈ రోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్స్ కి మనం పోల్చుకుంటే ఈ చుట్టుపక్కల దాదాపు 13,000, 14,000 రూపాయలు ఉన్నటువంటి రేట్లు అనేది ఉన్నాయి డిటిసిపి అప్రూవల్ లో. మరి ఏమీ డెవలప్మెంట్ లేనటువంటి వెంచర్లను ఆ రేట్లు ఉంటే అన్ని డెవలప్మెంట్లు ఉంటుంది. మరి రేట్ అనేది ఎక్కువే ఉండాలి, కానీ మన రేట్లు 8,500, 9,000, 10,000 రూపాయలు మాత్రమే నడుస్తున్నాయి. మరి ఈ రోజు ఫ్రీ లాంచింగ్ కాబట్టి ఇంత తక్కువ రేట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు రాత్రి 12 తర్వాత ప్రతి దీనిపైన కూడా రేట్ అనేది 1000 రూపాయలు ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఆలోచన చేసుకోండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మీరు కనుక్కోండి, చూడండి. మీకు నమ్మకం అనిపిస్తేనే మా ఎస్బిఎం లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలానే ఫుడ్ రెడీ అయిందండి. అందరు కూడా భోజనం చేసి ప్లాట్స్ అన్ని చూసుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ 70 నుంచి 80 ప్లాట్స్ వరకు క్లోజ్ అయినట్టు ఉన్నాయి. ఈవినింగ్ మీకు టోటల్ డేటా ఇస్తాను. కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, ప్రైమ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజు ఈవినింగ్ వరకు ఈ యొక్క సైట్ టోటల్ గా కంప్లీట్ అయిపోతుంది.
దయచేసి రేపు వచ్చి నేను బుక్ చేస్తా, ఎల్లుండి వచ్చి బుక్ చేస్తానేసి అంటే ఉండవు ప్లాట్స్. రేపటి వరకు ఒకవేళ ఉన్నప్పటికీ ఒక 4, 5, 20 ప్లాట్స్ ఏమైనా ఉంటా అవి ఒక 1000 రూపాయలు గజం పైన మళ్ళీ పెరిగి కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచన చేయకండి. ప్రతి ఒక్క కస్టమర్ కూడా చూసుకోండి, మీకు నచ్చినటువంటి ప్లాట్ ఏదైనా ఉంటే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో న్యూ ఎన్రోల్మెంట్ సన్ రైజర్స్ టీమ్ నుంచి 34A ప్లాట్ నెంబర్ 34 బ్లాక్ ఏలో వెంకటయ్య కస్టమర్. బిగ్ కంగ్రాచులేషన్ సన్ రైజర్స్ టీమ్. మరొక ప్లాట్ బుక్ చేయడం జరిగింది. కస్టమర్ పేరు వచ్చేసి కే నిర్మల. వీరు ప్లాట్ వచ్చేసి 35 స్పేసింగ్ 183 గజాల ప్లాట్ బుక్ చేయడం జరిగింది. జంగవూన్ పెళ్లి సర్పంచ్ ఈ ప్లాట్ బుక్ చేసుకుంది. కంగ్రాచులేషన్ సార్. ఇంకా ఈ ప్లాట్ యొక్క ఫుల్ పేమెంట్ కట్టించి మీరు డిసిషన్ డాక్యుమెంట్ తీసుకొచ్చి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరొక కస్టమరు ఏదుల రఘు. ప్లాట్ నెంబర్ వచ్చేసి 10C 16C కమర్షియల్ ప్లాట్ని బుక్ చేయడం జరిగింది. టీమ్ సన్ రైజర్స్. కంగ్రాచులేషన్ సార్. హలో గుడ్ మార్నింగ్ సార్. మిట్ట మధ్యాహ్నం గుడ్ మార్నింగ్ అనుకుంటారు కదా కొంతమంది. ఎవ్రీ మార్కెట్ పర్సన్ ఆల్వేస్ గుడ్ మార్నింగే చెప్పుకోవడం జరుగుతుంది. ఈవెన్ మేము కూడా గుడ్ మార్నింగే చెప్పుకుంటాం. గుడ్ మార్నింగ్లో ఉన్నంత ఎనర్జీ, ఉత్సాహం గుడ్ ఈవినింగ్లో, గుడ్ నైట్లో ఉండదు. కాబట్టి ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం జరుగుతుంది. సో గుడ్ మార్నింగ్లో కూడా చాలా డెప్త్కి వెళ్ళి చూస్తే గుడ్ ప్లస్ మోర్ ప్లస్ ఎర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్. సో అందుకోసమే గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం జరుగుతుంది. ఎనివే, ఇక్కడ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు సార్? ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? రేజ్ బ్రాండ్స్ కస్టమర్స్ ఆర్ మార్కెటర్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి మీ సమయాన్ని కేటాయించి మా SBM కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లాంచింగ్కి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను స్వాగతం సుస్వాగతం పలుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఎక్కడెక్కడి నుంచో ఈరోజు ఈ యొక్క క్యాపిటల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లాంచింగ్ కోసం వచ్చినటువంటి మీకు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు మీకు కొన్ని తెలియకపోతే మీరు కోల్పోయేది ఉంటుంది. మీరు తెలుసుకోకపోవడం వల్ల ఇతరులు కొంతమందికి చెప్పలేకపోవడం, వాళ్ళు కూడా కోల్పోయేది ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నా, నేను చెప్పేటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవడానికైనా మీరు ప్లాట్ తీసుకోవడానికైనా ఉపయోగపడుతుంది, లేకపోతే మీ తరఫున వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పి ఇక్కడ పంపించడానికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, మేజర్గా సమాజంలో ఉన్నటువంటి రిచెస్ట్ పర్సన్స్ అంతా కూడకంగా, ఎవరు రిచెస్ట్ పర్సన్స్ అంతా కూడకంగా ఉద్యోగం చేసో, జీతం చేసో, కూలీ చేసో కోటీశ్వర్లు కాలే సార్. వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుని కూలీనాలో లేకపోతే ఉద్యోగమో వ్యాపారమో చేసినటువంటి సంపాదించి పెట్టుకున్నటువంటి సొమ్ముని కాస్త ఒక దగ్గర జమ చేసుకుని దాన్ని ఏదో ఒక దగ్గర ఒక ప్లాట్ రూపకానో ఒక ల్యాండ్ రూపకానో కొని పెట్టుకుంటే అది వాళ్ళని కోటీశ్వర్లు చేసింది. కానీ నేను ఉద్యోగం చేసి కోటీశ్వర్లైనా, నేను కూలీ చేసి కోటీశ్వరైనా అన్నటువంటి పర్సన్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. వ్యాపారం చేసి కోటీశ్వరులు 100 మంది 1000 మంది ఉన్నారు. కానీ ఉద్యోగం చేసి మామూలుగా కూలీనాలు చేసి కోటీశ్వరు అయిన వాళ్ళు ఎవరు లేరు. మరి మన కష్టపడినటువంటి సంపాదన రోజు పొద్దున్న లేచి సాయంత్రం వరకు కష్టపడితే నెలకు జీతం వస్తుంది, లేకపోతే రోజుకు కూలీ వస్తుంది. మరి ఈ వచ్చిన జీతాన్ని, వచ్చిన కూలీ డబ్బుల్ని మన భవిష్యత్తు కోసం, మన కుటుంబ భవిష్యత్తు కోసం, లేదా రానున్నటువంటి రోజులలో మన బాధ్యతల కోసం, మన అవసరాల కోసం ఏనో ఒక దగ్గర ప్లాట్ కొనడానికి వచ్చేటువంటి కస్టమర్ల యొక్క కష్టాలను నేను గమనించి చెప్తున్నా. ₹1 జమ చేయాలి, ₹1,00,000 జమ చేయాలి అంటే అంత ఆషామాషి కాదు. ఆ డబ్బుని
జమ చేసేటువంటి క్రమంలో ఎలాంటి కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని బాధలు, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు, ఎన్ని రోజులు తిననటువంటి పొద్దులు ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి మీ విలువైనటువంటి రూపాయిని, మీ విలువైనటువంటి డబ్బుని ఎలాంటి ప్రదేశంలో మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీకు లాభదాయకమవుతుంది, దాంతోపాటు పెట్టిన ప్లాట్ మీద మీకు ఎంతవరకు లాభం వస్తుంది పక్కన పెట్టుకుంటే మీరు ఎంతవరకు సెక్యూర్గా అంటే సేఫ్గా ఉండగలుగుతారు అనే విషయాన్ని కూడా నేను చెప్తున్నా. ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ల్యాండ్ మీద, ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకొని కోట్లు సంపాదించుకొని కోటీశ్వరులు అవ్వడం జరిగింది. మనకున్నటువంటి ఆలోచనలే మన జీవితానికి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మనం మతెంతో గతి అంతే. కాబట్టి మీకున్నటువంటి రూపాయిని, మీరు కష్టపడి సంపాదించినటువంటి రూపాయిని తెలిసి తెలియని ప్రదేశాల్లో ఇన్వెస్ట్ చేయకుండా, మీకు అనుభవం ఉండి అనుభవం లేకుండా పెట్టుబడి పెట్టకుండా, అనుభవస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు రిటర్న్స్ రావడంతో పాటు మన పెట్టిన పెట్టుబడి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా మన లైఫ్ సెక్యూర్గా ఉండడం జరుగుతుంది. మరి మన SBM కంపెనీలో ఇలా కలకుర్తి ప్రాంతంలో ఎన్నో వెంచర్స్ ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. కానీ మన SBM సంస్థలోనే, మన యొక్క క్యాపిటల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లోనే మీరు ఎందుకు పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు నేను చెప్తా. అది చెప్పిన తర్వాత మీ యొక్క ఆలోచన చేసుకోండి, ఆ తర్వాత నిర్ణయం చేసుకోండి. ఓకేనా? మరి కలవకుర్తి ప్రాంతంలోనే SBM కంపెనీ ఈ యొక్క ప్రాజెక్టు ఎందుకు వేయడం జరిగింది, ఇక్కడనే ఎందుకు వేయడం జరిగింది తెలవాలా వద్దా? ఇక్కడ పెట్టుబడి పెడితే నాకు వచ్చే లాభం ఏంది? ఈ ప్రాంతంలో పెట్టకుండా నేను ఇంకేడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు కదా. కలకుర్తి టౌన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే హైదరాబాద్లో పెట్టుకోవచ్చు, హైదరాబాద్ అవుట్స్కట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఎస్ సార్ నో? అవునా కదా, పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ పెడితే నాకేంది లాభం తెలియాలా వద్దా? తెలియాలి. సో మరి మనకు అనుభవం లేకపోతే ఎదుటివారి అనుభవాన్ని మన అనుభవంగా తీసుకున్నప్పుడు మన యొక్క తెలివిగల నిర్ణయం మన జీవితానికి రేపొద్దున మంచి రిటర్న్స్ ని చూపిస్తుంది. మరి నాకున్న అనుభవాన్ని మీతో పంచుకుంటా. నా అనుభవం నిజమైతే మీరు ప్లాట్ పర్చేజ్ చేయండి డబ్బులుంటే, లేకపోతే మీ రిలేషన్లో ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి రెఫరెన్స్ చేయండి. ఓకేనా? ఇవాళ కలవకుర్తి ప్రాంతం అనేది అందరికీ తెలిసిన కలవకుర్తి ప్రాంతమే, నాకు తెలిసిన కలవకుర్తి ప్రాంతమే, వేరే ఏం లేదు. అందరికి అదే పేరు తెలుసు, నాకు అదే పేరు తెలుసు. కానీ కలవకుర్తిలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంది, రానున్న రోజుల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏందని మనం తెలుసుకోగలిగినప్పుడే మనం పెట్టే పెట్టుబడికి లాభదాయకము 1కి 10 రెట్లు మనం కళ్ళ చూడగలుగుతాం. మరి కలవకుర్తిలోనే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలని కారణాలు నేను చెప్తున్నా. ఇలా హైదరాబాద్ మహానగరం అనేది మన యొక్క రాష్ట్ర రాజధాని. హైదరాబాద్ మహానగరానికి నలువైపులా తీసుకుంటే, నలుదిక్కులా తీసుకుంటే ఆల్మోస్ట్ డెవలప్మెంట్ స్టేజెస్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. అది ఈస్ట్ తీసుకున్నా, నార్త్ తీసుకున్నా, వెస్ట్ తీసుకున్నా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు, కానీ మనకున్నటువంటి ముఖ్యమంత్రులు ఒక్కొక్క రకమైన డెవలప్మెంట్ చేయడం జరిగింది మన యొక్క హైదరాబాద్ని, మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని. మరి దాంతో కంపేర్ చేసుకుంటే గత 10 సంవత్సరాల క్రితంలో ఎలా ఉన్నాయి భూముల రేట్లు, ప్లాట్ల రేట్లు, ఈ రోజు ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే మనం లెక్కేసుకుంటే కూడా దాదాపు 10 నుంచి 100 రెట్లు ప్రదేశాన్ని బట్టి రేట్లకు విలువలు పెరగడం కూడా జరిగింది. అవునా కదా? పెరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కలవకుర్తి ప్రాంతంలో పెట్టుబడి పెట్టుకుంటే ఎలాంటి లాభదాయకం జరుగుతుందో నేను చెప్తా. ఈస్ట్ వైపు తీసుకున్నా, వెస్ట్ వైపు తీసుకున్నా, నార్త్ వైపు తీసుకున్నా డెవలప్మెంట్ హైదరాబాద్కి వచ్చేసి మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎవరు మనకు ముఖ్యమంత్రి ఉన్నది? వైఎస్ఆర్ గారు. అవునా? అలాగే ఆయన కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా విధి విధానాలు నిర్వహిస్తున్నప్పుడు హైదరాబాద్ నేను హైటెక్ సిటీ చేస్తా అని చెప్పినప్పుడు కొంతమంది నమ్మిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నవ్విన వాళ్ళు ఉన్నారు. నమ్మిన వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుని ఎలా కోటీశ్వర్లు అయిపోయారు, నవ్విన వాళ్ళు ఊకోలే మళ్ళీ కామెంట్ కూడా చేసారు. ఏమని కామెంట్ చేశారు అంటే చెట్టు వీధి కొంగ చంద్రబాబు పెద్ద దొంగ అని చెప్పేసి కామెంట్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకు అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ప్రతిపక్షాలు ఉంటాయి కాబట్టి ప్రతిపక్షాలు విమర్శించడమే తెలుసు, ఎవరు కూడా ఎంకరేజ్ చేయడం తెలియదు. కాబట్టి అప్పట్లో ఆయనకి విమర్శించడం జరిగింది. ఆయన హైదరాబాద్ని హైటెక్ సిటీ అని చెప్పగానే కొంతమంది నమ్మి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎలా కోట్ల రూపాయలు లాభదాయకమై కళ్ళ చూస్తా ఉన్నారు. హైదరాబాద్ని హైటెక్ సిటీ అని చెప్పినప్పుడు చెప్పంగానే ఎవరికి ఎప్పుడేది కాదు సార్. అవునా? ఎవరు కూడా చెప్పంగానే కాదు, ఇతనం పెట్టగానే పంట రాదు. ఎవరికైనా సరే దేనికైనా కొంచెం టైం పడుతుంది. ఆయన హైదరాబాద్ని హైటెక్ సిటీ అని చెప్పడానికి ముందు మరొక మాట కూడా చెప్పిండు, విజన్ 2020 అని కూడా చెప్పిండు. ఇది కూడా గమనించాలి. ఒక్కటే మాట పట్టుకోవద్దు, రెండు చూడాలి. రెండు చూసిన తర్వాత ఆలోచన.
హైదరాబాద్ హైటెక్ సిటీ చేస్తా విజన్ 2020 అని చెప్పడం జరిగింది. ఇవాళ చూస్తే మీకు హైదరాబాదు హైటెక్ సిటీ అయిందా కాలేదా? అయిందా కాలేదా సార్? దేనికనే సమయం పడుతుంది. అలా 2000 సంవత్సరంలో హైదరాబాద్ హైటెక్ సిటీ అని చెప్పేసి కేవలం 500 రూపాయలు, 750 రూపాయలు, 1000 రూపాయలు గజం కూడా అమ్మడం జరిగింది. కానీ ఇవాళ అదే ప్రదేశంలో 2 లక్షలు, 3 లక్షలు, 40 లక్షల రూపాయలు గజం అనేది మన కళ్ళతో చూస్తా ఉన్నాం. 2000 సంవత్సరం అంటే ఇలా 2024 సంవత్సరంలో అంటే దాదాపు ఈ 20-23 సంవత్సరాలలో పెట్టినటువంటి పెట్టుబడి 500 రూపాయలు గజం అనేది 3 లక్షల రూపాయలు గజం అనేది అంటే మరి 20 సంవత్సరాలు డివైడెడ్ బై లెక్కేసుకొని ఎన్ని రెట్లు పెరిగిందో మీరు లెక్కేసుకోరి. భూమి మీద పెట్టుబడి పెడితే ఎంత లాభదాయకమైతే మనకు ఉదాహరణ అదొకటి. చంద్రబాబు నాయుడు గారిని పక్కకు పెట్టేసుకుంటే మరి ఆయన తర్వాత వచ్చినటువంటి మరో ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర్ గారు. వైఎస్ రాజశేఖర్ గారు కూడా హైదరాబాద్ని మరింత అభివృద్ధి కోసం నేను కంకణం కట్టుకుని పనిచేస్తానని చెప్పి హైదరాబాద్కి మరొక నూతన ఔటర్ రింగ్ రోడ్ అవసరము. ఎందుకంటే రానున్న రోజులలో హైదరాబాద్ నగరం విస్తరిస్తుంది, ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటుంది అని చెప్పేసి ముందే ఆలోచన చేసుకుని 2008-2009 సంవత్సరంలో హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ అవసరం అని చెప్పేసి ఒక మ్యాప్ గీపించి వర్క్ స్టార్ట్ చేపించి హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నప్పటి తరుణంలో అప్పుడు ఆయనకున్నటువంటి ప్రతిపక్షాలు కూడా విమర్శించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది రానున్న రోజులలో ఇక్కడికి మనకి ఫ్లైట్స్ అనేది ల్యాండింగ్ అవ్వడానికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి పెరుగుతున్నటువంటి హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని మరొక నూతన ఎయిర్పోర్ట్ని కూడా నేను విస్తరించాలని చెప్పి ఆలోచన చేసుకొని ఆయన 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కూడా అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర్ గారు హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసినటువంటి మెయిన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి, హైదరాబాద్కు ORR ఒకటి. ORR చేస్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఏనో 20-25 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళి ORR వేస్తున్నాడు. ఇది ప్రభుత్వాలు సంపాదించుకోనికే తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి డెవలప్మెంట్ కాదు అని చెప్పేసి చాలా మంది ఆయన ఆ రోజు కూడా విమర్శించడం జరిగింది. కానీ ఇలా హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే దాని యొక్క ట్రాఫిక్ సమస్యలను హైదరాబాద్ లోపల మనం ఊహించలేం. అట్లనే దృష్టిలో పెట్టుకొని ఇవాళ మెట్రో కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎన్నో స్కైవేస్, ఎన్నో అండర్వేస్, ఎన్నో ఫ్లైఓవర్స్, ఇన్ని ఏయంగా ఉడకంగా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తీరట్లేదు. కానీ ఆ రోజైనా ఆలోచన చేసుకుని హైదరాబాద్ లోపలికి ఎలాంటి హెవీ వెహికల్స్ రాకుండా బయట నుంచి వచ్చినటువంటి వెహికల్స్ బయటకి డైవర్ట్ చేయాలని ఆలోచన చేసుకుని హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ అవసరం అని చెప్పేసి 158 కిలోమీటర్ రేడియేషన్లతో సిటీ చుట్టూ కూడకంగా ORR ని డెవలప్ చేయడం జరిగింది. ఆ రోజు ORR ని డెవలప్ చేస్తున్నప్పుడు ORR డెవలప్మెంట్ అవుతుంది, ఈ చుట్టుపక్కల ప్లాట్ కొనుక్కోండి అని చెప్పేసి ఆ టైంలో ప్లాట్లు సేల్ చేసినటువంటి సందర్భంలో కొంతమంది మీడియేటర్లు కానీ ఏజెంట్లు కానీ అప్పుడు కూడకంగా 200 రూపాయలు ఔటర్ రింగ్ రోడ్ పక్కన గజం, 500 రూపాయలు ఫైనల్ గా గజం 2008-2009 సంవత్సరంలో. కానీ ఇలా ఔటర్ రింగ్ రోడ్ పక్కన గజం ఎంత ఉందో నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కకుండా ఎక్కడ జర్నీ చేయట్లేదు కాబట్టి. ఇలా ఔటర్ రింగ్ రోడ్ పక్కన కనీసం తక్కువ 20 నుంచి 30,000, 40,000 రూపాయలు గజం దాకుంది. మరి 2008-2009 సంవత్సరంలో ఆ రోడ్డు డెవలప్మెంట్ చేస్తే ఇవాళ 2024లో మనం ఉన్నాం. మరి ఎందు కేవలం ఒక 13 సంవత్సరాల్లో 200 రూపాయలు పెట్టింది, మరి 20,000 రూపాయలు ఏంటంటే ఎంత రెట్లు పెరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదొక ఉదాహరణ మన జీవితంలో. అలాగే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, మనకు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత మనకి 2 సార్లు మన యొక్క కేసీఆర్ సార్ గారు ఆయన ముఖ్యమంత్రిగా 2 టర్ములు చేయడం జరిగింది. ఈ 2 టర్ములలో ఆయన ఉన్నటువంటి హైదరాబాద్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఉన్న ఐటీ కంపెనీస్ కాకుండా మరికొన్ని కొత్త ఐటీ కంపెనీస్ తీసుకొచ్చారు, డెవలప్మెంట్ చేశారు. దాంతో పాటు ఇంకా హైదరాబాద్కి ఈస్ట్ వైపు ఎక్కువగా డెవలప్మెంట్ ఫోకస్ చేసేసి యాదగిరిగుట్టల మరో తిరుపతిగా నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి ఆయన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. రిజర్వాయర్ ప్రాజెక్టులు ఎన్నో డెవలప్మెంట్ జరిగింది. ప్రతి మారుమూల గ్రామాల తండాల కూడా ఇలా బ్లాక్ టాప్ రోడ్లు అనేది కూడా వేయడం జరిగింది, రోడ్లు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రతి ఊళ్ళో వాటర్ సప్లై కానీ కరెంటు సప్లై కానీ చాలా వరకు అన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మరి యాదగిరిగుట్టలో ఉడకంగా ఒకప్పుడు 2017-2016 సంవత్సరంలో మనకు తెలంగాణకు మరో తిరుపతిగా లక్ష్మీనరసింహ టెంపుల్ని యాదగిరిగుట్టను డెవలప్ చేస్తానని చెప్పి ఆ రోజు ఆ టైంలో అక్కడ ఉడకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. 2016లో 2017లో పెట్టుబడులు పెట్టుకున్నటువంటి కస్టమర్లకు ఈ రోజు పెట్టిన దాని మీద 2 రెట్లు 3 రెట్లు లాభదాయకం ఆల్రెడీ అయింది. కానీ రీసెంట్ గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయి ముందర పెట్టినటువంటి వ్యక్తులకు లాభదాయకం అనేది రాలేదు. అప్పుడు 2016లో 2017లో పెట్టుబడి పెట్టినప్పుడు నేను కూడా అందులో ఒక పర్సన్ నేను కూడా ప్లాట్ కొనుక్కున్నా. ఆ రోజు నేను కూడా అక్కడ ప్లాట్ ఇప్పించిన. నేను కొనుక్కున్నప్పుడు 1,500 రూపాయల గజం అనేది కొనుక్కోవడం జరిగింది. ఇవాళ నా ప్లాటు 16 నుంచి 18,000 రూపాయల గజం ఉంది.
2017లో, ఇప్పుడు 2024లో మనం ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు? కేవలం 6 సంవత్సరాలు పూర్తయింది. 6 సంవత్సరాలలో 1500ది 18,000 ఎంత ఎన్ని రెట్లు పెరిగిందో మీరు లెక్కేసుకోరు, నేను చెప్పను. అంటే ఒక పేదవాడు కోటీశ్వరుడు కావడానికి అవకాశం ఎక్కడ ఉందయ్యా అంటే అనువైన ప్లేసులు చూసుకొని పెట్టుబడి పెట్టుకుంటే భూముల మీద, ల్యాండ్ల మీద, ప్లాట్ల మీద తప్ప ఇంకెక్కడ లేదు వేరే ఆప్షన్. అంతేగాని మనం ఊరికనే కష్టం చేసుకుని, కూలీ చేసుకుని, ఉద్యోగం చేసుకుని, కోట్లు సంపాదించుకొని కోటీశ్వరులు కావాలంటే నీ జీవితకాలంలో ఎప్పటికీ కాలేవు. గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అంతంత మాత్రం బుద్ధి వచ్చినప్పుడే మా అమ్మగారు మా ఊర్లో 25,000 రూపాయలు పెట్టి ఒక ఎకరం ల్యాండ్ కొనడం జరిగింది. అది ఇవాళ 60 లక్షల రూపాయలు ఎకరం ఉంది. ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 4 ఎకరాలకు 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాం. ఇలా 2.5 కోట్లు ఇలా ఆస్తి. మరి భూమి కొని చెడిపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, అవునా కదా? మరి అలాంటి విలువైన భూమిని కొనడానికి మనకు అనుభవం ఉంటే ఓకే, లేకపోతే వేరే వాళ్ళ అనుభవాన్ని మన అనుభవంగా తీసుకొని పెట్టుబడి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, మరి మనకున్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ రకంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన మనకి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట వైపు బాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఆయన స్వగ్రామం అయినటువంటి సిద్దిపేట, సిరిసిల్ల, ఎర్రవెల్లి, తర్వాత గజ్వేలు, ప్రజ్ఞాపూర్, కరీంనగర్ ఇటువైపు చూసుకుంటే బీభత్సమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుని కేజీ టు పీజీ అనేటువంటి యూనివర్సిటీస్, స్కూల్స్ కూడా అటువైపు కన్స్ట్రక్షన్ చేసుకుని ఆ ఏరియా ఫుల్గా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళకి తగ్గటువంటి వాళ్ళ ఆలోచన తగ్గట్టు అభివృద్ధి చేసుకుంటానే వచ్చారు. మరి కొత్తగా మరొక ముఖ్యమంత్రి ఎవరు సార్? అన్న తిన్నారా? గట్టి చెప్పాలి. ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు. రేవంత్ రెడ్డి సార్ ఊరు ఎక్కడ సార్? కొండారెడ్డిపల్లి. సో మరి కొండారెడ్డిపల్లి ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? ఎత్తుడు 10 కిలోమీటర్లు ఉంటుంది. అంటే కలవకుర్తి ప్రాంతమే కదా. సో మరి మనకు గతంలో పోల్చుకుంటే ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా వారి వారి ప్రాంతాలు, వారి వారి ఆస్తులు, వారి వారి ల్యాండ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో అంతా ఊడకంగా వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి భూముల మీద రెట్టింపు లాభాలన్నాయి, 100 రెట్లు లాభాలను కళ్ళ చూస్తూ లాభదాయకమై చూస్తున్నాం, అవునా కదా? మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సౌత్ సైడ్, హైదరాబాద్కి సౌత్ సైడ్, మరి మన పక్కనే కలవకుర్తి పక్కనే కొండారెడ్డిపల్లి ఉంది. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆయన యొక్క చూపు ఖచ్చితంగా పుట్టి పెరిగిన ఊరి మీద ఎవరికైనా ఉంటుందా ఉండదా? ప్రేమ ఉండదా? ఖచ్చితంగా ఉంటది. కన్న తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో పుట్టిన ఊరి మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. కాబట్టి అంతో ఇంతో ఆయన కూడా ఫోకస్ అయ్యి ఈ కలవకుర్తి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఆయన ఆలోచనలు చేయడం జరుగుతుంది. కాకపోతే ఎలక్షన్ల ఎఫెక్టివిటీ వల్ల ఫోకస్ అనేది తక్కువగా చేస్తా ఉన్నారు. కానీ నేను చెప్తున్నా, ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్, ఆఫ్టర్ సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత మీరు భూములు కొనాలి కలవకుర్తి ప్రాంతంలో మాత్రం నేను చెప్తున్నా, ఇప్పుడున్న రేట్లకు 2 రెట్లు 3 రెట్లు జేబులో పెట్టుకొని వస్తే కొనగలుగుతారు, లేకపోతే కొనలేరు. దానికి బలమైన కారణాలు కూడా చెప్తా. ఎట్లా సార్ గట్టెట్లయితుంది? కేవలం ఈ 5-6 నెలల 2 రెట్లు 3 రెట్లు ఎరుగుతా అని అంటున్నారు కదా, అనుకోవచ్చు. అది కూడా చెప్తా, క్లారిటీ ఇస్తా. ఇవాళ హైదరాబాద్ మహానగరం బాగా విస్తరిస్తుంది అంటే కారణం ఏంది సార్? హైదరాబాద్ ని హైటెక్ సిటీ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిండు అన్నట్టుగా ఇలా అయ్యింది. కాబట్టి ఐటీ కంపెనీస్ మీద ఇలా లక్షలాది మందికి ఉపాధి కలిగింది. కాబట్టి ఇలా హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూ ఔటర్ రింగ్ రోడ్ 20 కిలోమీటర్ డిస్టెన్స్, 25 కిలోమీటర్ డిస్టెన్స్ కేవలం 2008, 2009 వేస్తే ఇలా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ని టచ్ అయిపోయింది. అయినా కదా? అయిందా కాలే సార్? అయ్యింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మరొక నూతన రింగ్ రోడ్ హైదరాబాద్కు అవసరం అని చెప్పి ఆలోచన చేసుకొని దాని పేరే RRR రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కూడా 2015లో ప్రతిపాదనలు జరిగినాయి. 2015లో ప్రతిపాదనలు జరిగితే ఆల్మోస్ట్ హైదరాబాద్ నార్త్ వైపు ఫైనల్ మార్కింగ్ అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవాళ RRR పక్కన 8,000 10,000 గజం ఉంటది. కానీ RRR రోడ్ మొత్తం ఫామ్ అయిన తర్వాత దాని పక్కన 20,000 30,000 రూపాయలు గజం అవుతుంది. అలాగే సౌత్ సైడ్ కూడా ఫైనల్ గా నిన్న న్యూస్ లో వచ్చింది. సౌత్ సైడ్ కూడా భూప్రణాళిక మొత్తం సిద్ధం చేయండి, ఇక్కడ కూడా విత్ ఇన్ 2-3 years లో RRR అనేది రోడ్ ఫామ్ అయిపోవాలని చెప్పేసి మన యొక్క సీఎం గారు చెప్పడం జరిగింది న్యూస్ లో. దానికి సంబంధించిన ప్రతిపాదనలు స్టార్ట్ చేశారు, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, సర్వే చేసారు, ల్యాండ్ ఆక్పై కూడా స్టార్ట్ అయిపోయింది, రైతులకు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్లు అయితే ఇప్పుడు కొత్తగా విస్తరిస్తున్నటువంటి మరొక త్రిబుల్ అనేటువంటి ఔటర్ రింగ్ రోడ్ అది 345 కిలోమీటర్ రేడియేషన్లతోనే వస్తుంది. మరి హైదరాబాదుకి అతి దగ్గరలో ఉంది కాబట్టి ఇలా కలవకుర్తి వైపు ఈ రకంగా భూములు రేట్లు పెడుతున్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ హైటెక్ సిటీ అని చెప్పినప్పుడు అన్నప్పుడు ఇలా హైదరాబాద్ హైటెక్ సిటీ అయింది కాబట్టి మీకు హైదరాబాద్ హైటెక్ సిటీ అన్నప్పుడు ఈ నుంచి సంగారెడ్డి ఎంత దూరం ఉంటుంది? హైటెక్ సిటీ నుంచి దాదాపు 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరి ఇలా సంగారెడ్డిలో ఒక ఎకరం 10 నుంచి 15 కోట్లు ఉంది సార్. ఎందుకు చెప్పండి? అదే కోకాపేటలో, గచ్చిబౌలిలో, నానక్రామ్ కూడా, గౌలిదొడ్డి ఈ ఏరియాలో కావాలంటే ఎకరం 60 నుంచి 100 కోట్లు ఉంది. 60 నుంచి 100 కోట్లు ఒక ఎకరం. ఎందుకంటే నియర్ బై ఐటీ కంపెనీస్ వచ్చినాయి కాబట్టి, డెవలప్మెంట్ అయింది కాబట్టి ఈరోజు ఆ రేట్లు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్లో హైటెక్ సిటీ ఒక 3 BHK బెడ్రూమ్ కావాలి అంటే 3 BHK ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలంటే బేసిక్ ప్రైస్ 3.5 కోట్లు సార్. లగ్జరీ ఎమ్యూనిటీస్ కావాలంటే 7 కోట్లు సార్. చూడండి ఎంత రేట్లు పెరిగిపోయినాయో. మరి అలాంటి పెను డెవలప్మెంట్ మన వైపు మరొకటి రాబోతుంది. అదే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మరి నేను ఒకసారి చెప్తున్నా, ఇది ఏదైనా సరే అనగానే ఇలా కాదు, దేనికైనా ఒక సమయం పడుతుంది. ఇవాళ హైదరాబాద్ హైటెక్ సిటీ చేస్తా అని చెప్పేసి విజన్ 2020 అని చెప్పిండు, ఇలా 100% అయిపోయింది. అదే రకంగా హైదరాబాద్ ఫార్మా సిటీ అనేది కూడా విజన్ 2031 అని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ 2024లో ఉన్నాం. జస్ట్ ఒక 6 years వెయిట్ చేస్తే మరొక హైటెక్ సిటీ ప్రాంతంగా మారబోతున్నటువంటి ప్రాంతానికి దగ్గరలోనే మనం ఉన్నాం. అదే మనకు ఫార్మా సిటీ. ఆ ఫార్మా సిటీ యొక్క విస్తీర్ణం ఇవాళ 19,333 acres తో డెవలప్మెంట్ అవుతుంది. దాదాపుగా 1000 ఫార్మా కంపెనీలు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసుకుంటే ఒక 10 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. ఇవాళ నేను చెప్తున్నా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ 3 అంశాలు ఏంటంటే, ఒకటి ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ ప్రాజెక్టులు వచ్చేసి కంపెనీస్ వచ్చేసి ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు ఆ ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. రెండవది రవాణా సౌకర్యం బాగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. మూడవది ఆధ్యాత్మికంగా టెంపుల్స్ ఉన్నా లేకపోతే టూరిజంగా ఉన్న డెవలప్మెంట్ అవుతుంది. ఇవాళ ప్రతి ఒక్కరు మన ఇండియాలో ది బిగ్గెస్ట్ ట్రావెలింగ్ ఏరియా, టూరిజం ఏరియా అంటే ఏది సార్? గోవా. గోవాలో మొత్తం టూరిజం మీదే బతారు. అలాగే ఆధ్యాత్మికంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు దగ్గర ఏంటిది? తిరుపతి. తిరుపతి అనేది ఇవాళ కొన్ని కోట్ల ఆదాయం అనేది హుండీలో లెక్క పెడితే తెలుస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని లక్షల మంది రోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ఆధ్యాత్మికంగా కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే తిరుపతి ఇలా ఆ రకంగా డెవలప్మెంట్ ఉంది. సో మనకి ఈ 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కంపెనీస్ వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు, రెండవది ట్రాన్స్పోర్టేషన్ బాగా జరిగి రోడ్ల కనెక్టివిటీ బాగా ఉన్నప్పుడు, మూడవది టెంపుల్స్ కానీ లేకపోతే టూరిజం కానీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మరి ఈ ప్రాంతానికి ఏముంది? ఇన్నిట్లలో ఈ కల్లకుర్తి ప్రాంతానికి ఏముంది తెలుసుకోవాలన్నా వద్దా? మరి కల్లకుర్తి ప్రాంతానికి ఏముంది సార్ అంటే, ఇవాళ హైదరాబాదుకు మరో సంగారెడ్డి లాంటి ప్రాంతమే ఈ కల్లకుర్తి ప్రాంతం. 60 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఔటర్ రింగ్ రోడ్కి 55 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మీరు కుట్ర జంక్షన్ దగ్గరికి వెళ్తే బోర్డు మీద నెంబర్ రాసి కనబడుతుంది. MGBS పోతే 77 కిలోమీటర్స్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 55 కిలోమీటర్ రేడియేషన్లో ఉన్నాం. కానీ ఈ 55 కిలోమీటర్ రేడియేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధులు ఏందో తెలుసుకోకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆలోచన చేయం. ఆ అభివృద్ధులు ఏందో తెలుసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫార్మా సిటీ, సెకండ్ పాయింట్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్డు, ఆల్రెడీ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు. మేజర్గా ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంత నివాసస్తులే కానీ, హైదరాబాద్ అవుట్స్కట్స్ ఉన్నటువంటి డిస్టిక్లలో డివిజన్లలో ఉన్నటువంటి నివాసస్తులే కానీ, ఎవరైనా సరే కానీ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాలన్నా, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలన్నా ఎక్కడికి రావాలి? ఎయిర్పోర్ట్కే రావాలి. అందరూ బైక్లు వేసుకుని అయితే పోరు కదా. సో మరి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ రావాలి. ఆ ఎయిర్పోర్ట్ కూడా ఇదే శ్రీశైలం హైవేని అటు బెంగళూరు హైవేని కనెక్టివిటీ చేసుకున్నటువంటి ఆ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ విస్తీర్ణం 5,500 ఎకరాలు ఉంది. ప్రస్తుతం మనం యూజ్ చేస్తుంది 1,800 ఎకరాలు మాత్రమే యూజ్ చేస్తా ఉన్నాం. మరి మిగిలినటువంటి 3,300 ఎకరాలు ఎప్పుడు యూజ్ చేయాలి? దాని కూడా విజన్ ఉంది. అది కూడా విజన్ 2031. మనకి ఏదైతే ఇప్పుడు ఫార్మాసిటీ అని చెప్తున్నానో, ఆ ఫార్మాసిటీ డెవలప్మెంట్ అయిన తర్వాత దాంట్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటటువంటి ప్రొడక్ట్స్ అంటే
టాబ్లెట్స్ కానీ, సిరప్లు కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏమైనా సరే ఇక్కడ ప్రొడక్ట్ ఏదైతే మనకు మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఆ ప్రొడక్ట్ని ఇతర దేశాలకు మనం 3 వంతులు ఎగుమతి చేయబోతున్నాం రానున్నటువంటి రోజులలో. తెలంగాణకి ఆల్రెడీ ఒక గుర్తింపు వచ్చింది. సైన్స్ ఆఫ్ కంపెనీ ఔషధ నగరి అని చెప్పేసి హైదరాబాద్ ఒక పేరు వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే కరోనా టైంలో మన తెలంగాణలో భారత్ బయోటెక్ కంపెనీ వాళ్ళు కరోనాకి మందు కనిపెట్టడం కూడా జరిగింది. సో చాలా వరకు లైఫ్ సైన్స్ కంపెనీస్ ఇక్కడ ఉండదు కాబట్టి దీన్ని గుర్తించి మన భారతదేశంలో ప్రత్యేకంగా తెలంగాణకే ఇలా హైదరాబాద్ మనకు వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీని ఈ ఏరియాకి ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మాసిటీ మామూలుగా ఏదో స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి డెవలప్మెంట్. అందుకే దానికి NIMZ నిమ్స్ హోదా ఇచ్చిరు. నిమ్స్ హోదా అంటే NIMZ అంటే ఏంటంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి అర్థం. దాని యొక్క పెట్టుబడులు 64,000 కోట్లు. ఎన్ని కోట్లు? 64,000 కోట్లు. మనకు 1 కోటి రూపాయలు చూస్తేనే బ్యాగుల పైసలు హార్ట్ అటాక్ వస్తుంది. మరి 64,000 కోట్లు పెట్టుబడి ఈ ప్రాంతంలో పెడుతున్నారంటే ఏ రకమైన డెవలప్మెంట్ వస్తుందో మీకు మీరే ఆలోచన చేసుకోండి. ఎన్ని లక్షల మందికి ఉపాధి వస్తుందో ఒకసారి మీకు మీరే ఆలోచన చేసుకోండి. మరి ఇదివరకు గతంలో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టకుండా మనం నవీనులు పెట్టుబడి పెట్టి ఇలా బాగుపడరు. మన నవీనులు ఏమైనా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇలా నవీనులు పనులు బయటపడ్డాయి, ఇవాళ తలకాయ కిందికి పడ్డది. కానీ అట్లాంటి అవకాశం మళ్ళీ వచ్చింది. ఇవాళ కోల్పోవద్దు అంటే ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్ ఫార్మాసిటీ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసుకుంటే రానున్నటువంటి మరొక 5 సంవత్సరాలలో 10 సంవత్సరాల్లో మరో ఐటో సిటీ ప్రాంతంగా మారబోతున్న ప్రాంతమే ఈ ఫార్మాసిటీ ప్రాంతం. ఎంప్లాయ్మెంట్కి మనకు అవకాశం ఉంది ఫార్మాసిటీ వల్ల ఈ ప్రాంతానికి. రెండో అవకాశం కూడా ఉంది. రెండో అవకాశం ఏంటంటే ఇందాక చెప్పిన ఎక్కడైతే రోడ్ల కనెక్టివిటీ బాగా ఉంటుందో ఐఐటి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి. మరి ఇలా హైదరాబాద్ మహానగరం అలా విస్తరిస్తుంది అంటే హైదరాబాద్కు అన్ని దిక్కుల హైవేస్ కనెక్టివిటీ ఉండడం వలన హైదరాబాద్ నగరం అలా విస్తరిస్తూ ఉంది. ఉపాధి అవకాశాలు అక్కడ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. తద్వారానే హైదరాబాద్ నగరం విస్తరిస్తూ పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతూ ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అయిపోయింది. రానున్న రోజులలో ఇంకో 10-15 సంవత్సరాలలో త్రిపుల్ కూడా రీచ్ అయిపోతుంది సిటీ పెరుగుతూ. మరి పెరుగుతున్నటువంటి జనాభాకి భూమి ఎవరైనా తయారు చేయగలుగుతారా? భూమిని ఎవరైనా తయారు చేయగలుగుతారా? తట్టాపార తీసుకుపోయి సముద్రంలో వస్తే ఎన్ని తట్టలు వస్తే ఎప్పుడు మునుగుతుంది, ఎప్పుడు నీకు భూమి అవుతుంది? భూమిని ఎవరు తయారు చేయలేరు. ఆల్రెడీ మన అందరికి తెలిసిన విషయమే. ప్రపంచం మొత్తం మీద 3 వంతులు నీళ్ళు ఉంటే 1 వంతు నేల ఉంటది. ఆ 1 వంతు నేల మీదనే మనకు అడవులు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, వ్యవసాయ భూములు, మనకు ఉపాధి అవకాశానికి కొన్ని కంపెనీస్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కాబట్టి కేవలం 1% ల్యాండ్ ఉంది. పబ్లిక్ పాపులేషన్ రోజు రోజు పెరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు భూములకు అంత విలువలు పెరుగుతా వస్తూ ఉన్నాయి. మరి ఈ రోజు మనం ఇప్పుడు ఇట్లా ఈ గజాలలో ప్లాట్ కొనకపోతే రానున్న రోజులలో ఫీట్లలో కొనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది 100% నిజం. నేను ఇప్పుడు చెప్తే మీరు నమ్మకపోవచ్చు, నవ్వచ్చు, కానీ ఖచ్చితంగా చెప్తున్నా. విజన్ 2031 2031లో వస్తే స్క్వేర్ ఫీట్లలో మీరు ప్లాట్ కొనాల్సి వస్తుంది, గజాలలో కాదు. మరి ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పిన, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ ప్రాంతానికి ఎంత ఒకసారి చూద్దామా. హైదరాబాద్ టు శ్రీశైలం ఇది జాతీయ రహదారినా కదా? అవునా? ఎంత దాని నెంబరు? 765 765 జాతీయ రహదారి నెంబరు. మరి ఒక హైవే పక్కన ఎకరం ఉంటే వాల్యుయేషన్ ఎలా ఉంటది? ఒక మామూలు సింగిల్ డాంబర్ రోడ్ పక్కన ల్యాండ్ ఉంటే వాల్యుయేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియదా? తెలుసు. మరి ఇక్కడ ఒక హైవే ఉంది. ఈ హైవేతో పాటు మరొక హైవే కొత్తగా విస్తరిస్తా ఉంది. మీరు కావాలంటే ఇప్పుడు వెళ్ళి కూడా పోయి చూసుకోండి. ఈ పక్కనే కొట్రా జంక్షన్ నుంచి నూతనంగా మరొక జాతీయ రహదారి విస్తరిస్తుంది. అది హైదరాబాద్ టు తిరుపతి. దాని జాతీయ రహదారి నెంబర్ వచ్చేసి NH 167K. 167 ఆల్రెడీ ఉంది. అది మనకి విజయవాడ టు కర్ణాటక రాయచూరు వెళ్ళే రోడ్డు అదే 167 ఉంది. ఆ 167 రోడ్ ని కనెక్ట్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా అదే నెంబర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒక అదనంగా ఒక K అనే అక్షరం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చిరు K అంటే కల్వకుర్తి టు కరవేనా అనేటువంటి ఈ యొక్క నూతన జాతీయ రహదారిని విస్తరిస్తారు కాబట్టి కల్వకుర్తి టు కరవేనా అంటే ఏమొస్తుంది? ఫస్ట్ లెటర్ Kనే, అదర్ కూడా ఫస్ట్ లెటర్ Kనే కదా. సో అందుకోసమే 167K అని పెట్టడం జరిగింది. మరి ఒక హైవే ఉంటేనే హైవే పక్కన ఎకరానికి 2 కోట్లు 3 కోట్లు అని చెప్తా ఉంటారు. మరి కల్వకుర్తి ప్రాంతానికి ఒక్క హైవే కదా సార్, 3 హైవేలు ఉన్నాయి. కొత్తగా విస్తరిస్తున్నారు. అది వస్తుందని చెప్పలేదు, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ టు తిరుపతి హైవే అది షార్ట్ కట్ అవుతుంది. ఇవాళ
ఎవరైనా తిరుపతి వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళి నంద్యాల వెళ్ళిపోవాలి. అట్లాంటిది లేకుండా ఇప్పుడు కర్నూలు టచ్ అవ్వకుండా డైరెక్ట్ నంద్యాల వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు కలవకుర్తి నుంచి మనకి కరవేన అని చెప్పేసి ఏదైతే అనుకున్నామో సోమశిల మెయిన్ గా టూరిజం ప్లేస్ సోమశిల, ఇది అప్కమింగ్ డేస్ సోమశిల ఇంకా డెవలప్మెంట్ కాబోతుంది. మన దేశ వ్యాప్తంగా ఒక పర్యాటక క్షేత్రంగా అక్కడ డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ వచ్చేసి సోమశిలని విజిట్ అయ్యే విధంగా అక్కడ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. సో అక్కడ సోమశిల మీద మనకు రూప్వే బ్రిడ్జి పడుతుంది కాబట్టి రూప్వే అంటున్నా కేబుల్ బ్రిడ్జి పడుతుంది కాబట్టి అది ఆల్రెడీ హైదరాబాద్ లో మీరు దుర్గం చెరువు దగ్గర చూసుకొని ఉండొచ్చు. అలాంటి బ్రిడ్జిని అక్కడ డెవలప్ చేస్తా ఉన్నారు. సో దానివల్ల చాలా మంది టూరిస్టులు చూడడానికి కూడా వస్తారు. ఆ ఫ్లైఓవర్ వేస్తే ఏమవుతుందంటే ఇవాళ హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళేటువంటి పర్సన్స్ కి కాకుండా హైదరాబాద్ అవతల కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఈ మెదక్, బోధన్ ఇక్కడికి ఉన్నారో వీళ్ళందరూ రావడానికి షార్ట్ కట్ రూట్ గా మనకి ఇటు కలకుర్తి నుంచి కాబోతుంది. దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ రేడియేషన్ మైనస్ కాబోతుంది. ఎవరైనా షార్ట్ కట్ అవుతుంది అన్నప్పుడు అటు నుంచి వెళ్తారు కానీ అట్లా తిరిగిపోరుగా సార్. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు హైదరాబాద్ టు శ్రీశైలం శనివారం ఆదివారం వచ్చిందంటే విపరీతమైనటువంటి వెహికల్స్. మేజర్ గా ఒక నేషనల్ హైవేని 4 లైన్ గా చేయాలంటే RNB రూల్స్ ప్రకారంగా ఒకటి ఉంటది కండిషన్. అది ఏంటంటే ఒక నేషనల్ హైవే మీద మినిమం ఒక రోజుకి 13 నుంచి 15 వేల వాహనాలు తిరిగితే దాన్ని 4 లైన్ రోడ్ చేయాలి సార్. ఇలా హైదరాబాద్ టు శ్రీశైలం హైవే మీద ఒక రోజుకి 20 నుంచి 25 వేల వాహనాలు తిరుగుతా ఉన్నాయి. దీన్ని 4 లైన్ ఆల్రెడీ చెప్పేసేసారు, డిసైడ్ చేసేసారు, ఫండ్ కూడా రిలీజ్ చేసారు. ఇది 4 లైన్ కాబోతుంది. మామూలుగా హైవే ఉంటేనే ఇలా 2 కోట్లు చెప్తారు. మరి రేపు పొద్దున 4 లైన్ అయితే 4 కోట్లు చెప్తారా చెప్పరా? 100% చెప్తారు. అప్పుడు 4 కోట్లు ఎకరని చెప్తారంటే ఇక్కడ 8,500 రూపాయలు గజం వెళ్ళా 17,000 చెప్పాలా లేదా? చెప్పాల్సిందే, అవునా కదా? ల్యాండ్ కాస్ట్ పెరుగుతుందంటే ప్లాట్ కాస్ట్ పెరిగినట్టే కదా. అదొకటి. మరి హైదరాబాద్ టు శ్రీశైలం ఒక పుణ్యక్షేత్రం, హైదరాబాద్ టు తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. 2 పుణ్యక్షేత్రాలకు ఇక్కడ నుంచే రోడ్డు కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచే డివైడ్ అయిపోతుంది. ఆ డివైడ్ జంక్షన్ దగ్గరనే మన సైట్ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక విషయం, ఇందాక నేను అన్నట్టుగా విజయవాడ టు రాయచూర్ కర్ణాటక ఏదైతే ఉందో ఈ మరొక జాతీయ రహదారి అది 3 రాష్ట్రాలను కలుపుతుంది. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ, అటు కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలను కలిపి అదొక జాతీయ రహదారి ఉంది. దాని ఉడకంగా 4 లైన్ గా డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో మరి కలకుర్తి ప్రాంతానికి ఒక్క హైవే ఉంటే ఫుల్ డిమాండ్ అనుకున్నాం కానీ ఇక్కడ 3 హైవేలు ఉన్నాయి, 3 నేషనల్ హైవేలు ఉన్నాయి. ఫార్మాసిటీ ఎంప్లాయ్మెంట్ వల్ల 10 నుంచి 15 లక్షల మందికి ఉపాధి అవకాశం కలపబోతుంది. మరొక అవకాశం ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు 2008, 2009 మనం ప్లాట్ కొనలేకపోవచ్చు, 200 రూపాయలు 300 రూపాయలు గజం పెట్టి, లేదా మనకల్లా తెలివి లేకపోవచ్చు, పైసలు లేకపోవచ్చు. కానీ అట్లాంటికి మించినటువంటి రీజనల్ రింగ్ రోడ్ మరొకటి మనకి ఇక్కడ వస్తుంది ఆమనగల్ దగ్గర. కాబట్టి ఆ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయితే ఆ చుట్టూ సరౌండింగ్ ఏరియాలో ఉడకంగా మళ్ళీ రేట్లు 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఇవాళ ఫార్మాసిటీ డెవలప్మెంట్ కింద పోతున్నటువంటి ల్యాండ్ బ్యాంకు దాదాపుగా 20,000 ఎకరాలు. ఈ 20,000 ఎకరాలకు అంతా ఉడకంగా రైతులకు ఏమొస్తాయి? డబ్బులు వస్తాయా రావా సార్? డబ్బులు వస్తాయి. అట్లాగే హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది చెప్తున్నాను. ఆ రీజనల్ రింగ్ రోడ్ కింద మనకు ల్యాండ్ దాదాపు 13,000 ఎకరాలు పోతుంది. మళ్ళీ 13,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు, ఎంత? 33,000 ఎకరాల ల్యాండ్ మొత్తం కూడా రైతులకి చెల్లిపోతుంది. వాళ్ళందరి కూడా చేతికి డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బులంతా ఏం చేస్తారు? తిరిగి రీఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ కోసమో ప్లాట్స్ కోసమే బయటికి వస్తుంది, సిటీ అవుట్స్కట్స్ కే వస్తుంది తప్ప సిటీ లోపల. ఎందుకంటే సిటీ లోపల కాస్ట్ ఎక్కువ ఉంటది. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు రిటర్న్ వచ్చేటట్టు ఉండాలి కానీ పెట్టుబడి పెట్టి మనం బ్లాక్ చేసుకునే విధంగా ఉండొద్దు. ఇవాళ 5 రూపాయలది 10 రూపాయలు అవ్వడం ఈజీ, 10 రూపాయలది 20 రూపాయలు అవ్వడం ఈజీ, కానీ 20 రూపాయలు 40 రూపాయలు కావాలంటే కష్టం. అంటే ఉదాహరణ చెప్తా దీనికి. ఇప్పుడు ఒక 5 years పాపో బాబు అనుకుని బోన్విటా, కాంప్లాన్, హార్లిక్స్ ఏది ఇచ్చినా కూడా విటమిన్స్ వస్తుంది, పెరుగుతాడు, పెద్ద ఎదురు రూపాయి ఉంటుంది. అదే ఒక 60 years ఏజ్ పర్సన్కి ఇస్తే ఉంటుందా? అంటే హైదరాబాద్ అంతా ఉడక లోపల ఇన్వెస్ట్ చేస్తే మీరు 60 ఏళ్ళ ముసలోడి మీద పెట్టుబడి పెడుతున్నట్టు లెక్క. ఆయన పెరగడు, ఉపయోగం ఉండదు. అదే స్మాల్ బడ్జెట్ లో తక్కువ రేట్ లో మీరు చూసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమైందంటే రేపొద్దున ఈయన కూడా ఆ ఏజ్కి పోవాలి కాబట్టి ఈడ కూడా ఆ రకమైన రిటర్న్స్ వస్తాయి అనమాట. అంటే 50 రెట్లు 60 రెట్లు లాభదాయకం అనేది జరుగుతుంది. సో అలాంటి లొకేషన్ లో మనం వెంచర్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మనకున్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలలో, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ ఏరియాలో ఎట్లా డెవలప్మెంట్ చేసుకున్నారో అదే రకంగా మనకు ఉన్నటువంటి మరి ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కలకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. అది నేను జస్ట్ శాంపిల్ ఒక చిన్న చెప్తా. కలకుర్తి ప్రజెంట్ డివిజన్, బట్ ఆఫ్టర్ 2026 లో డిస్టిక్. ఆమన్గల్ అనేది ఇవాళ కలకుర్తికి ఆమన్గల్ అనేది ఇవాళ హైదరాబాద్ లో RR డిస్టిక్ లో కన్వర్ట్ అయ్యింది.
రానున్న రోజులలో కల్వకుర్తి కూడా హైదరాబాద్లో కలపబోతున్నారు. ల్యాండ్ స్లైడ్స్ ఎట్లా ఉంటాయి అప్పుడు? ఎట్లుంటాయి సార్? రంగారెడ్డి డిస్టిక్ పరిధి దాటితే నీకు ఒక రేట్ ఉంటుంది, రాగాయపల్లి గేట్ కాడ బోర్డు ఉంటుంది చూసుకోరు కావాలంటే, దాని అవతల ఒక రేట్ ఉంటుంది. ఒక్కసారి హైదరాబాద్ పరిధిలో ల్యాండ్స్ పడ్డాయి అంటే దాని విలువలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంతెందుకు సార్, ఉదాహరణ కల్వకుర్తి మున్సిపాలిటీల విలువలు ఎట్లుంటాయి, కల్వకుర్తి మున్సిపాలిటీ దాటితే విలువలు ఎట్లుంటాయి? కేవలం మున్సిపాలిటీగా చెప్తున్నా, కానీ హైదరాబాద్ అంటే అది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ వేరే ఉంటుంది. ఒకసారి ఏదైనా కంపెనీ వస్తుంది, ఏదైనా ఇండస్ట్రీ వస్తుంది అంటే దాన్ని హైదరాబాద్ని బేస్ చేసుకునే చేస్తారు కాబట్టి ఆ హైదరాబాద్ని బేస్ చేసుకున్నటువంటి లొకేషన్కి సంబంధించిన అంటే దాని పరిధిలో ల్యాండ్ ఉంటేనే అక్కడ ప్రాజెక్ట్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కల్వకుర్తి ప్రాంతాన్ని మరొక దిశగా ఆలోచన చేసి దీని హైదరాబాద్ రాజధాని ఎలాగా ఉందో రానున్న రోజులలో భారతదేశంలో మనకు ఢిల్లీ ఏదైతే మనకు రాజధాని ఉందో సెకండ్ క్యాపిటల్ కూడా చేయాలనే అనౌన్స్మెంట్ ఒకటి ఉంది, అందరికి తెలుసు అనుకుంటా. ఉందా సార్? ఉందా సార్? తెలుసా అందరికి? మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులలో సెంట్రల్ సెక్రటేరియట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఏదైనా వస్తే 100కి 100% సీసీల హైవేని చూజ్ చేసుకునే ఆలోచనలో ఉంది ఇక ప్రభుత్వము, గవర్నమెంట్. నచ్చితే సపోర్ట్ కొట్టరు, మన ఏరియాకి వస్తుంది, మనకేందంటారా? వచ్చినాక ఆ రూపురేఖలు మారిపోతాయి సార్. కేవలం డిస్టిక్ అయితేనే మనం డిస్టిక్ అని ఎంతో అనుకుంటా ఉంటే మరి మనకు దేశ రాజధానికే రెండో రాజధానికి అవకాశం కల్పించబోతున్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం ఇవాళ చెప్తే వరకు ఇది నమ్మబుద్ధి కాదు, నమ్మశక్యం కాదు. కానీ నేను బ్రతికుంటే విజన్ 20 తెలివి తక్కువ పెట్టుబడి ఎలా ఉంటుందంటే అభివృద్ధి అయిన దగ్గర వెళ్ళి పెట్టుబడి పెడుతుంటారు. కానీ తెలివిగల పెట్టుబడి ఏంటంటే అభివృద్ధి ఎక్కడ కాబోతుందో పసిగట్టి పెడతారు, అది తెలివిగల పెట్టుబడి. మరి వాళ్ళ కల్వకుర్తి ఆ రకంగా అభివృద్ధి చెందబోతుందని మీకు తెలుసో తెలియదో నేను చెబుతున్నా. నేను చెప్పినటువంటి ప్రతి మాట ఖచ్చితంగా నిజం జరుగుతుంది. కానీ మీ దగ్గర ఓపిక ఉండి చూస్తే తెలుస్తుంది. కానీ ఇవాళ పెట్టి 6 నెలలకి వచ్చి సార్ ఎంత పెరిగింది సార్, అమ్మేద్దామా, ఇంకెప్పుడైతే సార్ ఫార్మాసిటీ, ఇంకెప్పుడైతే సార్ మన దేశం రెండో రాజధాని కల్వకుర్తి అంటే కాదు, వెయిట్ చేయాలి. ఇలా హైదరాబాద్ హైటెక్ సిటీలో పెట్టుబడి పెట్టిన 500 గజం పెట్టి 20 ఏళ్ళు వెయిట్ చేసారు కాబట్టి ఈరోజు అంత లాభదాయకం కళ్ళ చూస్తున్నారు. మనం కూడా ఇలా పెట్టుబడి పెట్టుకొని ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకు 100 రెట్లు లాభదాయకం అనేది జరుగుతుంది. మరి కల్వకుర్తి ప్రాంతంలో ఇన్ని అభివృద్ధులు ఉన్నాయి, మేజర్ ఒక్క అభివృద్ధి ఉంటేనే అంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఇలా హైటెక్ సిటీలో ఓన్లీ ఐటీ కంపెనీస్ అంత డెవలప్మెంట్ అవుతుంది. మరి ఇక్కడ ఫార్మా సిటీ, రీజనల్ రింగ్ రోడ్, ఈ శంషాబాద్ ఎయిర్పోర్టు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్, తర్వాత నెక్స్ట్ 3 నేషనల్ హైవేల కనెక్టివిటీ కల్వకుర్తి ప్రాంతము. కల్వకుర్తి నుంచి అదే శ్రీశైలం హైవేలో కొద్దిగా ముందరికి పోతే ఒంగూరు దాటినాక కిస్తంపల్లి గేట్ అని ఉంటుంది. ఆడ మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి 500 ఎకరాలు అలా డెవలప్మెంట్ రోడ్ స్టార్ట్ అయిపోయినాయి, రోడ్ కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చింది. ఇవాళ ఒక 10,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఉదాహరణ చెప్తున్నా మీకు. బొంగళూరు జంక్షన్ తెలిసేది అందరికీ, ఓవరాల్ పక్కల నాకు బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బొంగళూరు జంక్షన్ దగ్గర TCS కంపెనీ పడక ముందు నన్ను ఒక వ్యక్తి ప్లాట్ కొనమని అడిగిండు, 200 రూపాయలు గజం కొనమని అడిగితే మేము అప్పుడు దాని మీద అంత అవగాహన అనుభవం లేదు కాబట్టి నేను ఏదైతే నమ్మేదో అదే నిజం అనుకునేది. బాగా నా మైండ్ బాగా నెగిటివ్ ఎక్కువ ఉండేది అన్నమాట. దోషైపోయి గీటాడుతాను అన్నంగా ఇవాళ నా కళ్ళతో చూస్తున్నా. ఆదిబట్ల దగ్గర TCS కంపెనీ పక్కన ఇలా 200 రూపాయలు 300 రూపాయలు గజం, కానీ నీకు ఆ కంపెనీ పక్కన జస్ట్ 1.5 కిలోమీటర్ రేడియేషన్లో 1,00,000 రూపాయలు గజం పైన ఉంది సార్, తక్కువలేదు. జస్ట్ నాకు తెలిసి ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది అంతే. అదే టైంలో మా బావగారు ఉన్నారు, పర్వతాలు అని చెప్పి అన్నారు, మా సొంత బావ. నాగర్ కర్నూలు డిస్టిక్ అవుతుందని చెప్పగానే కొల్లాపూర్ జంక్షన్ దగ్గర వెళ్ళి 2,000 రూపాయలు 2,500 రూపాయలు గజం పెట్టి కొన్నాడు. అదే టైంలో నేను ఏం చెప్పిన అంటే గాడ ఏం కొంటావు బా, ఈడ కొనుక్కుంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు నేను చెప్పిన నాకున్నటువంటి చిన్న అనుభవంతో. కానీ ఆయన కూడా ఏం చేసినంటే నాగర్ కర్నూలు డిస్టిక్ అయితే దాని మీద ఎక్కువనే ఫోకస్ ఉంది. కానీ ఇక రానున్న రోజులలో పెద్ద స్థాయిలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియాలో పెట్టుబడి పెట్టడం అనే ఆలోచన లేకున్నది. ఎందుకంటే మనకి ఎంతసేపు నా ఇంటి పక్కల పెంట పక్కల పెట్టుకోవడం ఇష్టం. మన ఇల్లు దాటి పెంట దాటి అవతల పోలేం. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇంటికాడ ఉండి బాయిల కప్పలాగా ఇదే పెద్ద సముద్రం అనుకుని ఫీల్ అవుతా ఉంటాం. నేను చెప్తున్నా, ఆ రోజు అక్కడ పెట్టుబడి పెట్టుకోలేదు. 2,000 రూపాయలు గజం కూడా ఇదేం తక్కువ కాదు, కూడా 20,000 రూపాయలు గజం అయింది. కానీ నేను చెప్పిన కాడ అక్కడ ఏమైందంటే 1,00,000 రూపాయలు గజం అయింది, 1,00,000 రూపాయలు గజం అయింది. నచ్చితే గట్టి కూడా సార్ సప కొడుతున్నా. చికెన్ మంచిగా లేదా?
బగారా పోయా నాకు ఇబ్బంది అవుతుందా? ఒక్క విషయం సార్, ఇవాళ 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలని చెప్పేసి మనకు అంటారు చాలామంది. నిజంగా చెప్తున్నా, నువ్వు 1000 అబద్ధాలు ఆడతావా, 1,00,000 అబద్ధాలు ఆడతావా ఆడు. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తావా, 2 కోట్ల రూపాయలు ఇస్తావా, కట్నం ఇస్తావా ఇయ్యు. కానీ ఆ సంసారం చక్కగా పోతుందా వంక పోతుందో మనం చెప్పలేము, గ్యారంటీ లేదు. కానీ నేను చెప్తున్నా, మా SBM కంపెనీలో మా క్యాపిటల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో నేను ఏ అబద్ధాలు ఆడను, ఉన్నదే చెప్తా. మీకు నచ్చితే కొనుక్కోరు లేదని చెప్పేస్తా. నేను నిజంగా చెప్తున్నా, భూమి మీద పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాళ్ళు ఈ యావత్ ప్రపంచంలో ఎవరు లేరు. అదే 1000 అబద్ధాలు ఆడి 1,00,000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఆ సంసారం రేపొద్దున కూలుతుందా నిలబడుతుందో తెలియదు. కానీ నేను చెప్తున్నా, మా వాళ్ళు ఒక మాట చెప్పి నీకు ప్లాట్ ఇప్పిస్తే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున నీ పెట్టిన పెట్టుబడి మీద 10 రెట్లు 100 రెట్లు లాభం వేస్తుంది తప్ప నష్టం అయితే ఇయ్యదు. అలాంటిది ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది హైవే ఫేసింగ్ అని చెప్పేసి హైవే నుంచి లోపలికి తీసుకుపోతారు, 1 కిలోమీటర్ 2-3 కిలోమీటర్లు ప్లాట్ల మనకి. కానీ పక్కనే ఉంది హైవే, కనిపిస్తుంది అందరికీ, ఇదే హైవే. చాలా వరకు హైదరాబాద్ ప్రతి ఒక్క పర్సన్ తెలుసు కొట్రా జంక్షన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కొట్రా జంక్షన్ అంటే అందరికి తెలుసు, కొట్రా ఎక్స్ రోడ్ అంటే అందరికి తెలుసు. కానీ కొట్రా ఎక్స్ రోడ్ చెప్పుకొని చాలా దూరం లోపలికి వెళ్ళిపోతారు ప్లాట్ల మనకి. కానీ వాకబుల్ డిస్టెన్స్, మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని కొట్టుకొని చూడండి, కొట్రా చౌరస్తాకి ఆ గూగుల్ మ్యాప్లో పిన్ డ్రాప్ చేసుకుని మీరు డైరెక్షన్ కొట్టుకొని చూడడం నుంచి కేవలం 900 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. కొట్రా అని చెప్తారు కదా, మరి కొట్రా అని చెప్పేసి మన కొట్ర ఎక్కడ లేవు. కొట్ర గేటు మన ఊరు ముందరనే రోడ్డు పోతుంది. కొట్టగేటు ఊరు, కొత్త ఊరు మన వెంచర్ ముందరగానే రోడ్డు ఉంది. అంటే రేపటి నాడు ఇక్కడ మీరు ప్లాట్లు కొనుక్కుంటే ఇక్కడ ఎక్కడ రీసేల్ అవుతుందో కాదన్నటువంటి అనుమానం మీకు అక్కర్లేదు సార్. 100% మీరు కొన్నటువంటి ప్లాట్ వితిన్ ఒక 2 నుంచి 3 ఇయర్స్లో, 2 నుంచి 3 సంవత్సరాలు మీ ప్లాట్ రీసేల్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడికి 2 రెట్లు లాభదాయకమవుతుంది. ఎందుకైతే కూడా చెప్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ తిరుపతి హైవే ఈ 2-3 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది. 4 లైన్ రోడ్ అయిపోతుంది. ఆల్రెడీ హైదరాబాద్ శ్రీశైలం 4 లైన్కి మనకు ఫండ్ రిలీజ్ చేసారు, ఇది కూడా 4 లైన్ అయిపోతుంది. 4 లైన్ అయిపోయినంటే హైవే పక్కన ఉన్నప్పుడు 2 కోట్ల ఎకరం 100% 4 కోట్లు చెప్తారు. 4 కోట్లు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఇవాళ నేను కొన్నప్పుడు వాస్తవంగా చెప్తాను, నేను కొన్నప్పుడు ఎకరం 1.5 కొన్నాం. ఇవాళ 1.5 కొన్నాం కాబట్టి మనం ఈ రేట్లు ఇస్తున్నాం 40,000కు. నేను 4 కోట్ల కొనికి రేటు ఇస్తాను, నేనే ఇస్తానా సార్? నాకు వడ్డ రేటు ప్రకారంగా లెక్కలేసి ధర పెట్టాల్సి వస్తుంది. అంటే 1.5 కొంటేనే 1 కోటి 8.5 పెట్టినప్పుడు మనం 4 కోట్లకు పెట్టి ఎంత రేటు పెట్టాలో మీరు ఎప్పుడు లెక్కేది, అవునా కదా? 3 రెట్లు 4 రెట్లు పెట్టాల్సిన రేటు అంటే 8 మూల 24,000, 25,000 రూపాయలు గజం. సో 100% మీరు పెట్టిన పెట్టుబడి వితిన్ 2-3 ఇయర్స్లో డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాంతో పాటు మీ ప్లాట్ రీసేల్ అవుతుందో కాదని అనుమానం మీకు అక్కర్లేదు. నేను చెప్తున్నా, కొట్రా విలేజ్ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో రేపటి నాడు హైవేకి వచ్చి ఇల్లు కట్టుకోవాలనుకుంటే, ఎందుకంటే 4 లైన్ రోడ్ అయిన తర్వాత 100% హైదరాబాద్ టు శ్రీశైలం, హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళేటువంటి హైవేకు 2 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్, మంచి రిసార్ట్స్ అన్ని ఉడకంగా హైవే పక్కన బట్టి డెవలప్మెంట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా ఈ హైవేకు మనం ఫస్ట్ బిట్ సెకండ్ బిట్లోనే ఉన్నాం కాబట్టి రెసిడెన్షియల్ పర్పస్లో కూడా డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇదే కొట్ర విలేజ్ ఉన్నటువంటి వ్యక్తులు జర హైవే మీదకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చిన్న టీ స్టాల్లో లేకపోతే చిన్న ఫ్రూట్ షాప్ పెట్టుకొని బతుకుందాం అనుకున్నప్పుడు ఉడకంగా వచ్చి ఊరు గేటు మీద ఇల్లు కట్టుకోవాలంటే గేటు మీద మన వెంచర్ ఉంది, ఆ ఊర్లో ఉన్న వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు. ఆ కొట్ర ఊరు దాటిన తర్వాత బుడ్డోని పెళ్లి, తర్వాత పోతే పెళ్లి అని చెప్పేసి ఇంకా విలేజ్లు ఉంటాయి. వాళ్ళందరూ ఇదే రోడ్ నుంచి హైదరాబాద్ అంటే ఇటు వచ్చే పోవాలి. కాబట్టి ఆ విలేజ్లలో చూడుకి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి కాస్త పూర్ మైండ్ సెట్ ఉంటుంది, మనకు కాస్త రిచ్ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ కొనిపెట్టుకుంటే ఆ రోజు మనం అమ్ముకుంటే మనకు 2 రెట్లు 3 రెట్లు మనకు లాభం వస్తుంది. వాళ్ళ అభివృద్ధి అయిన తర్వాత వచ్చి వాళ్ళు కొంటారు. ఇలా అభివృద్ధి కాకముందే కనిపెట్టుకుని మనం కొంటారు కాబట్టి మనం తెలియకలం అవుతాం. వాళ్ళు డెవలప్మెంట్ చూసి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమవుతారో మీరు ఆలోచన చేసుకోరు. ఓకేనా? మాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని ప్లాట్ బుక్ అయినాయి సుధీర్ సార్ ఎన్ని ఉన్న ప్లాట్లు 100 ప్లాట్లు ఉన్నాయి ఈ వెంచర్లో. ఆల్రెడీ 60 ప్లాట్లు బుక్ అయిపోయినాయి, ఇంకా 40 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా, మీకు ఒక హామీ భరోసా ఇస్తా. కల్వకుర్తి నగరంలో మీరు ఎక్కడన్నా తిరగండి, ఎన్ని వెంచర్లను తిరిగి ఏమైనా వేసుకొని చూసుకొని రారి, మా వెంచర్లో ఉండే రేట్లు బయట వెంచర్లలో ఉండవు. మా వెంచర్లలో ఉండే డెవలప్మెంట్ వేరే వెంచర్లలో ఉండదు. మా వెంచర్లో వాడేటువంటి మెటీరియల్స్, క్వాలిటీ మెటీరియల్స్ వేరే వెంచర్లలో వాడరు. ఇది 100%. ఇలా కల్వకుర్తి ప్రాంతంలో DTCP అప్రూవ్ లేఅవుట్ విత్ లీగల్గా ఎల్పీ నెంబర్ తీసుకుని రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు డెవలప్మెంట్ చేస్తూ 8,500 రూపాయల గజం ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే ఏకైక కంపెనీ అది ఓన్లీ SBM కంపెనీ మాత్రమే. మా కంపెనీ కాస్త విలువలతో కూడుకుంది,
కాస్త ఎదుటివాడి కష్టాన్ని గమనించి అతని కష్టాన్ని మా కష్టంగా తీసుకుంటాం కాబట్టి ఈ రకమైన రేట్లకు మేము అమ్మడం జరుగుతుంది. లేకపోతే ఇతర వాళ్ళతో కంపేర్ చేసుకుంటే గత 2 సంవత్సరాల క్రితమే ఈ ఏరియాలో 11,000 రూపాయల గజం అమ్మడం జరిగింది. మీరు హైవే రోడ్ అవతల దాటితే కనబడతాయి ప్లాట్లు. కానీ ఇవాళ 2 సంవత్సరాల కింద 11,000 అమ్మిరంటే మరి ఇవాళ 8,500 రూపాయలు నమ్ముతున్నా. మీరు ఒకసారి మరి మా కంపెనీ గురించి కూడా ఒకసారి ఆలోచన చేయాలి. బయట మార్కెట్లో మీరు కొన్న ప్లాట్కు ఇంకా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు పెరగాల్సిన ధర ఈ రోజే వాళ్ళు నిర్ణయించి అమ్మేస్తారు. కానీ మా దగ్గర ఇవాళ మార్కెట్ విలువతో కంపేర్ చేస్తే ఇంకా 1,000-1,500 రూపాయలు తక్కువ చేసి అమ్మి ఆ లాభదాయకం కస్టమర్కి చూపించి వాళ్ళ కళ్ళలో మేము ఆనందం చూస్తాం. అది మా కాన్సెప్ట్. మరొక ప్లాట్ బుక్ అయింది. ఆల్మోస్ట్ ఇవాళ మా సైట్ లో ప్లాట్లు బుక్ చేసినటువంటి కస్టమర్స్ ఎవరైతే 60 మెంబర్స్ ఉన్నారో ఈ 60 మెంబర్స్ లో దాదాపు 20-25 మెంబర్స్ కస్టమర్స్ అంతా కూడా మా ప్రీవియస్ కస్టమర్స్. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కొన్న కస్టమర్లు సైట్లకు రాకుండా ఏంది రాకుండా చూడకుండానే ప్లాట్లు బుక్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్లాట్ బుక్ చేసిన కస్టమర్ ఆల్రెడీ మా ఫస్ట్ ప్రాజెక్ట్ శరణ్ ప్లాట్ తీసుకున్నాడు, ఆర్మీ అయినా. ఇప్పుడు మళ్ళీ అక్కడే ఉండి జస్ట్ వీడియో కాల్లో చూసుకొని మాట్లాడుకొని ప్లాట్ బుక్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్స్. కస్టమర్ పేరు వచ్చేసి మనుపాటి కొండల్, ప్లాట్ నెంబర్ 5D-8D కమర్షియల్ ప్లాట్ 131 గజాలు బుక్ చేయడం జరిగింది. టీమ్ సోల్జర్స్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్ మేడం, కంగ్రాచులేషన్. ఒకటే సార్, బయట ఎన్ని వెంచర్లు ఉన్నా ఎన్ని సంస్థలు ఉన్నా మాకు అనవసరం. మా సంస్థకి నమ్మొచ్చినటువంటి కస్టమర్లకు మార్కెట్లకు మేము ఇచ్చే భరోసా ఏంటంటే నిన్ను నువ్వు ఎంత నమ్ముతావో నన్ను నువ్వు అంతే నమ్మాలి. అది నా ఊపిరి ఉన్న చివరి క్షణం వరకు. అది మేము ఇచ్చే భరోసా, అది మేము ఇచ్చే నమ్మకం. మా దగ్గర కొన్ని ప్రతి కస్టమర్కు లాభదాయకమైనటువంటి రేట్లే ఉంటాయి, అలాంటి డెవలప్మెంట్లే ఉంటాయి, అలాంటి లొకేషన్లు మా సైట్లో ఉంటాయి. మీరు నిరభ్యంతరంగా ప్లాట్ కొనుక్కోవచ్చు, నిరభ్యంతరంగా మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మరొక కస్టమర్ ఆన్లైన్లో హైటెక్ సిటీ నుంచి ఆంజనేయ రాజ్ కస్టమర్ పేరు, ప్లాట్ నెంబర్ 35, టీమ్ భీష్మ. కంగ్రాచులేషన్ సార్. ఒక విషయం ఏంటంటే ప్లాట్ కొనాలనుకున్న వ్యక్తి ఎప్పుడు కొనడానికి వెయిట్ చేయొద్దు. కొనడానికి వెయిట్ చేస్తే రేట్లు పెరుగుతాయి. అమ్మాలనుకున్న వ్యక్తి మాత్రం వెయిట్ చేసి అమ్మాలి, ఎందుకంటే రేట్లు పెరిగితే లాభం వస్తుంది కాబట్టి. కొనాలనుకున్న వ్యక్తి లేట్ చేసి మీరు చాలా వరకు ఏం చేస్తారంటే నేను కూడా చేస్తా ఆలోచన, నేను కూడా చేయకూడదు. కానీ ఏదైనా ఎంతవరకు చేయాలని అంతవరకు చేయాలి. ఆలస్యం అమృతం, మరి ఆలస్యం విషం కూడా అవుతుంది. మీకు ఇవాళ బుక్ చేసుకుంటే రెసిడెన్షియల్ ప్లాట్ 8,500 రూపాయల గజం, సెమీ కమర్షియల్ మనం కూర్చున్నటువంటి బ్లాక్ మొత్తంలో ఇక్కడ బుక్ చేసుకుంటే 9,000 రూపాయల గజం. అదే కుట్ర విలేజ్ లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి 60 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్కు బుక్ చేసుకుంటే 10,000 రూపాయల గజం. మీరు ఈ రోజు నిర్ణయం తీసుకోకుండా లేట్ చేస్తే అర్ధరాత్రి 12 దాటిన 1 నిమిషం అయిన తర్వాత మీరు ఫోన్ చేసి ప్లాట్ బుక్ చేస్తున్నారు సార్, టేబుల్ క్యాష్ మొత్తం 10 లక్షలు కడతాను అడగంగా అక్కడ 11,000, ఇక్కడ 10,000, ఇక్కడ 9,500, గజానికి 1,000 రూపాయలు పెరుగుతుంది. మీ చేతిలో అవకాశం ఉంది. మా కంపెనీ సిస్టమ్ ఏంటంటే మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట ప్రకారంగా నడుచుకుంటాం, అదే మాట మీద నిలబడతాం. కాబట్టి డెవలప్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ప్రైస్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. మేము ఏదైతే ఇప్పుడు చెప్తున్నామో రేపు పొద్దున మా సొంత బామ్మర్ది వచ్చినా, సొంత అన్న వచ్చినా, సొంత అక్క వచ్చినా, సొంత చెల్లి వచ్చినా ధరలో మాత్రం వ్యత్యాసం ఉంటుంది, అదే ధర ఉంటుంది. సిస్టమే ఏమంటారు కదా, తమ్ముడే పేకాట అంటారు కదా, అట్లా. కాబట్టి మీ చేతిలో అవకాశం ఉంది, సద్వినియోగం చేసుకోండి. ఎక్కువ ఆలోచన చేసి లేట్ చేసుకుంటే ప్లాట్ పోతుంది, అంటే నచ్చిన ప్లాట్ పోతుంది. మీకు దొరకొచ్చు ప్లాట్, ఇదే వెంచర్లో ప్లాట్ దొరకని అంటే ఇదే వెంచర్లో మీరు 10 ఏళ్ళకి వచ్చిన ప్లాట్ దొరుకుతుంది, దొరకను. కానీ రేటు దొరకదు. ఏం దొరకదు? రేటు దొరకదు. సో అందుకోసమే మీరు ఆలోచన చేసుకోండి. ఇన్ని అభివృద్ధి విషయాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టుకుంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఒకసారి మీకు మీరు ఆలోచన చేసుకోండి. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఎక్కువ లేట్ చేస్తే ఇవాళ కల్వకుర్తిలో మేజర్గా బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏ ప్రాంతాలు అంటే మహబూబ్ నగర్ చౌరస్తా, హైదరాబాద్ చౌరస్తా, ఈ 2 చౌరస్తాలు. సో ఆ 2 చౌరస్తాలు ఒకప్పుడు కల్వకుర్తికి అవుట్స్కట్స్, అది
ఓన్లీ కలవకూడదు అంటే కోర్టు పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే, బస్ స్టాండ్ డిపో వరకే. దాన్ని దాటి ఈ మహబూబాబాద్ చౌరస్తా, ఈ హైదరాబాద్ చౌరస్తా నేను చిన్నగా ఉన్నప్పుడే తుఫాన్ ఎక్కాలంటే హైదరాబాద్ చౌరస్తాకు వచ్చి సాయంత్రం కూడా భయం అయ్యేది. అట్లాంటి ప్రాంతాలు ఇవాళ ఫుల్ డెవలప్మెంట్ అయిపోయినాయి, అవుట్స్కట్స్ అయిన ఉడకంగా. ఇవాళ అదే హైదరాబాద్ చౌరస్తాలో, మహబూబాబాద్ చౌరస్తాలో ₹1,00,000 గజానికి ఎక్కువనే ఉంది ఇలా గజం. మరి మెయిన్ మామూలుగా అది ఓన్లీ ఇన్నర్ 3 రోజుల కలయిక, కానీ ఇక్కడ చూడండి 3 నేషనల్ హైవేల కలయిక, 4 రోడ్లు కలుస్తున్నాయి జంక్షన్స్. ఈ ప్రాంతం ఏ రకంగా అయితే దానికి ఎంత డిస్టెన్స్ కేవలం 900 మీటర్స్ డిస్టెన్స్లో మనం ఉన్నాం. ఇది ఎంత అభివృద్ధి ఎంత చూడండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇవాళ హైదరాబాద్ వెళ్ళేసి మేజర్గా హైదరాబాద్ అంటే ఫస్ట్ ఒకప్పుడు సినిమాలో ఏమి ఇచ్చేసారంటే చార్మినార్ ఇచ్చేది, అవునా సార్? చార్మినార్ ఇచ్చి ఇప్పుడు ఏమి ఇస్తారు? సైబర్ టవర్ ఇస్తారు హైటెక్ సిటీలో కదా. సో మరి మేజర్గా ఫస్ట్ హైదరాబాద్ ఏంటంటే చార్మినార్ ఏరియా. చార్మినార్ ఏరియాలో ఇల్లు ఎట్లుంటాయి, అక్కడ డెవలప్మెంట్ ఎట్లుంటాయి, అక్కడ షాపింగ్ మాల్ ఎట్లుంటాయి, అక్కడ మనుషులు ఎట్లా ఉంటారు, అక్కడ కల్చర్ ఎక్కడ ఉంటుంది. ఇలా అయితే హైటెక్ సిటీ కొత్తగా విస్తరించింది కాబట్టి ఇక్కడ పోతే ఇక్కడ షాపింగ్ మాల్స్ ఎట్లున్నాయి, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎట్లున్నాయి, ఇక్కడ కల్చర్ ఎట్లుంటుంది, ఎట్లుంటుంది సార్? మార్పు ఉందా లేదా? తేడా ఉంది. సేమ్ అట్లాగే కలవకుర్తి, ఇవాళ ఉన్నటువంటి కలవకుర్తి కానీ రానున్న రోజులలో ఇప్పుడున్న కలవకుర్తి, ఓల్డ్ కలవకుర్తి అవుట్స్కట్స్ బైపాస్లలో వచ్చేటువంటి కొత్తగా ఏవైతే నిర్మాణాలు జరుగుతాయో అవి న్యూ కలవకుర్తి. సో మనం న్యూ కలవకుర్తిలో ఆల్రెడీ ఉన్నాం. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తే ప్లస్ పాయింట్, అన్ఎక్స్పెక్ట్ చేస్తే మైనస్ పాయింట్. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇవాళ కొంటే మీకు లాభం, కొనకపోతే నాకు లాభం. ఎట్లా చెప్పండి? గజానికి ₹1000 నాకు వస్తే లాభం, కొంటే మీకు వస్తే రేపు పొద్దున లాభం ₹1000. ఆప్షన్ మీకే ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ నిర్ణయాలు మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. ఏం ఆలోచన చేసుకుంటారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. ఈ రోజు రాత్రి 12 గంటల వరకే మీకు సమయం. 12 దాటి 1 సెకండ్ అయినా మీరు ఎంత గిల్ల కొట్టుకున్నా, ఎంత నగదు పైసలు తీసి టేబుల్ మీద పెట్టినా గజం ధర మారేది లేదు, ప్లాట్ ఇచ్చేది లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లాట్ నెంబర్ 29 వెస్ట్ ఫేసింగ్ నాగప్రియ మేడం గారు బుక్ చేసుకున్నారు. 146 గజాలు. బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. అలానే టీమ్ బెటాలియన్స్ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ మేడం ఇక్కడ రాలేదు, ప్లాట్ చూడలేదు, అయినా సరే పేమెంట్ కొట్టి బ్లాక్ చేసుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు మేడం. Good morning, my dear SBMs. One more announcement. Our Capital Smart City project లో విస్లావత్ హరిదాస్ గారు ఒక ప్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. ప్లాట్ నెంబర్ 31, 146 స్క్వేర్ యార్డ్స్. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. ప్లాట్ బుక్ చేసినటువంటి టీం వచ్చేసి సన్ రైజర్స్. కంగ్రాచులేషన్స్ టు టీమ్ సన్ రైజర్స్ అండ్ హరిదాస్ గారు. Good morning, my dear SBMs. One more announcement. Our Capital Smart City project లో మరొక కస్టమర్ ప్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. పుట్టబాగా శ్యామ్ సుందర్ గారు. ప్లాట్ నెంబర్ వచ్చేసి 22 సౌత్ ఈస్ట్ కార్నర్, 236 స్క్వేర్ యార్డ్స్ బుక్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ వచ్చేసి టీమ్ సన్ రైజర్స్ ద్వారా బుక్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి మీ ముందుకు వచ్చేసింది ఎస్బీఎం వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ. ఎస్బీఎం క్యాపిటల్ స్మార్ట్ సిటీలో మీరు పెట్టే పెట్టుబడి రేపటి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు 100% రెట్టింపు రాబడి. మన కల్వకుర్తిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 గా నిలవాలని సంకల్పంతో మన ముందుకు వచ్చేస్తుంది ఎస్బీఎం ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్స్. అందులోనే భాగంగా ఈ రోజు క్యాపిటల్ స్మార్ట్ సిటీ గ్రాండ్ లాంచింగ్ చేయడం జరిగింది.
కస్టమర్స్ కి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో డెవలప్మెంట్ చేస్తూ మన ముందుకు వచ్చేసిన ఏకైక ప్రాజెక్ట్ SPM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ కస్టమర్కి ఎటువంటి డెవలప్మెంట్ కావాలని దాని మీద వీళ్ళు పనిచేస్తున్నారు. కస్టమర్కి ది బెస్ట్ వెంచర్గా మనం చెప్పుకోవచ్చు. లేటెస్ట్ మోడల్ ఫెసిలిటీస్తో రెడీ టు కన్స్ట్రక్ట్ అనే కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చేసింది SPM ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్స్. SPM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ హైలైట్స్ మనం ఇప్పుడు చూసేద్దాం. అందమైన అభిరుచుల సంగమం, తెలివైన పెట్టుబడులకు ప్రత్యక్ష తార్కాణం SBM ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్స్. తెలంగాణ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంలోని అతి ఎక్కువ గ్రోత్ ఉన్న ప్రాంతమే మన కల్వకుర్తి ప్రాంతం. ఔటర్ రింగ్ రోడ్ కి అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 50 నిమిషాల దూరంలోనే శ్రీశైలం హైవేపై తుక్కుగూడ నుండి హాజీపూర్ వరకు ఏర్పాటు కాబోతున్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మరియు 4 లైన్స్ రోడ్, 3 జాతీయ రహదారులు కలిసిన ప్రాంతానికి అతి చేరువలోనే ఏర్పాటు చేసినటువంటి మన ఏకైక ప్రాజెక్ట్ SPM ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్.